హలో మై డియర్ అమిగోస్, ఎలా ఉన్నారమ్మా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మై డియర్ 10th క్లాస్ బడీస్, దిస్ సెషన్ ఈజ్ ఫర్ యూ గైస్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. మీరు అడిగారు సార్ వన్ షాట్ చేయండి అని చెప్పేసి అడిగారు, కాబట్టి నేను ఈ వన్ షాట్ సెషన్స్ చేస్తూ ఉన్నాను. క్రిస్పీగా ఉంటుంది అంటే చాలా, మీరు ఎలా అయితే ఒక 10-15 మినిట్స్లో మొత్తం నేర్చేసుకుందాం అనుకుంటున్నారో అలా అయితే ఉండబోదమ్మా. క్రిస్పీగా అంటే మనకి ఎంతవరకు అవసరమో డీటెయిల్డ్ థియరీ ఉంటుంది విత్ సమ్ ఎగ్జాంపుల్స్, కొన్ని ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఆల్సో ఐ ట్రై టు ఇంక్లూడ్. సో మీరేం చేయాలి సార్ అంటే, ఆఫ్టర్ వాచింగ్ దిస్ సెషన్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు, ఫస్ట్ థింగ్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు సెషన్ వాచ్ చేస్తూ ఉంటాం కదా, వాచ్ చేస్తున్నప్పుడు పాజ్ చేసి యూ ట్రై ఆన్ యువర్ ఓన్. రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 వచ్చేసరికి, మీరు ట్రై టు సాల్వ్ ది ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. రావట్లేదు అంటే మన యొక్క డీటెయిల్డ్ సెషన్స్ ఉన్నాయి, వేర్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ కంప్లీట్, మనకు డీటెయిల్డ్గా ఎక్సర్సైజ్ సొల్యూషన్స్ అన్నీ ఉంటాయి ఫర్ బోత్ ఆంధ్ర యాజ్ వెల్ యాజ్ తెలంగాణ స్టూడెంట్స్. సో మీరు అక్కడ నుంచి అవన్నీ ఈజీగా చూసుకోవచ్చమ్మా. ఇంక్లూడింగ్ సిబిఎస్ఈ వాళ్ళకు కూడా మన సెషన్స్ అన్నీ యూజ్ అవుతాయి. దిస్ సెషన్స్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ బోత్ సిబిఎస్ఈ, తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్ బోర్డ్స్ అందరికీ యూజ్ అవుతాయి. సో మీరు ఏమి టెన్షన్స్ పెట్టుకోకండి. సో ఇక వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం, ఇంకా ఫర్దర్ డిలేస్ ఏమీ లేకుండా మొదలు పెట్టేద్దాం. మరి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ సార్, వాట్ డూ యూ మీన్ బై పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్? సో పెయిర్ సంగతి పక్కన పెట్టండి, ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలియాలి కదా. పెయిర్ ఒకటి సంగతి ఓకే, లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలియాలి కదా. సో లెట్ us లెర్న్ అబౌట్ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? మనం పాలినామియల్స్లో నేర్చుకున్నాం కదా. పాలినామియల్ విత్ డిగ్రీ 1, లీనియర్ పాలినామియల్, అంతే కదా. పాలినామియల్ చూడండి, పాలినామియల్ విత్ డిగ్రీ ఈక్వల్ టు 1 ఉంటే మనం ఏమంటాం? దీన్ని లీనియర్ పాలినామియల్ అంటాము. మరి ఇదే విధంగా ఇన్ ద సేమ్ వే ఈక్వేషన్, అన్ ఈక్వేషన్ విత్ డిగ్రీ 1, ఓకే, an equation with degree equal to 1 ఉంటే దాన్ని మనం ఏమంటాం నాన్న? సింపుల్గా లీనియర్ ఈక్వేషన్ అంటాము. ఓకే సార్, లీనియర్ ఈక్వేషన్, లీనియర్ పాలినామియల్ ఇప్పుడు క్లియర్ అయింది. కెన్ యూ గివ్ అస్ సమ్ ఎగ్జాంపుల్స్? బ్రహ్మాండంగా ఉంటాయమ్మా. ఎగ్జాంపుల్స్ ఏముంది చూడండి. ఎగ్జాంపుల్ యూ వాంటెడ్ రైట్? చూడండి, 2x + 3 equal to 0, ax plus b equal to 0, ax plus by equal to 0. ఇది కూడా లీనియరే. దిస్ ఈజ్ ఆల్సో లీనియర్, బట్ ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్. లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్, 2 వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ. మరి ఇక్కడ సార్ ఫర్ దీస్ 2, ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఆఫ్ 1 వేరియబుల్, ఓన్లీ ఎక్సే కదమ్మా ఇక్కడ వేరియబుల్. ఇందులో చూడండి x, y 2 ఉన్నాయి. సో ఇది లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 1 వేరియబుల్, ఇది 1 వేరియబుల్ అన్నమాట. సో బట్ వాట్ ఆర్ వి గోయింగ్ టు లెర్న్? లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్. ఇగో ఇది, దీని గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్ గురించి వీఆర్ ట్రయింగ్ టు లెర్న్. సో ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 1 వేరియబుల్కి సొల్యూషన్ ఎలా ఐడెంటిఫై చేస్తాము, 2 వేరియబుల్స్కి మనం సొల్యూషన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తామో చూద్దాం. ఓకేనా? లెట్ us లెర్న్ వన్ బై వన్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా. ఐ వాంట్ యూ టు అబ్జర్వ్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, సార్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 1 వేరియబుల్ కదా. సో ఒకసారి చూడండి, చిన్న ఎగ్జాంపుల్తో మనం స్టార్ట్ చేద్దాం. 2x + 3 = 0, ఫైండ్ ఎక్స్. క్వశ్చన్ ఏంటి? 2x + 3 = 0, ఫైండ్ ఎక్స్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వెరీ సింపుల్ కదా. మీరు ఆల్రెడీ పాలినామియల్స్లో జీరోస్ ఫైండ్ అవుట్ చేసే దగ్గర నేర్చుకున్నాం మనం. సార్ 2x + 3 = 0 అంటే 2x = -3, సో ఇట్ మీన్స్ x = -3/2. వెరీ సింపుల్ లాజిక్. x = -3/2, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ సొల్యూషన్. చాలా సింపుల్ లాజిక్తో ఒక చిన్న సొల్యూషన్ అనేది వచ్చేసింది మనకు.
మరి ఇదే లాజిక్తో జనరల్ సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది చూడండి. జనరల్ లీనియర్ పాలినామియల్ జనరల్గా డిస్కస్ చేద్దాం మనం. సో మై డియర్ అమిగోస్ జాగ్రత్తగా చూడండి. జనరల్ సొల్యూషన్స్ జనరల్గా ఎలా ఉండబోతున్నాయి. జనరల్ ఈక్వేషన్ తీసుకోండి. ax ప్లస్ బి ఈక్వల్ టు 0 అంటే సార్ ఇక్కడ ax ఈక్వల్ టు మైనస్ బి, సో ఇట్ మీన్స్ x ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇది మన యొక్క జనరల్ సొల్యూషన్. ఇక్కడ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ జనరల్ సొల్యూషన్. బట్ సార్ ఇదంతా ఓకే సార్, ఇక్కడి వరకు ఎక్దమ్ బరాబర్ మీరు చెప్పేవన్నీ ఓకే. బట్ వాట్ అబౌట్ దిస్? ఇప్పుడు ఇవి 1 వేరియబుల్స్కి నాన్న, ఆల్ దీస్ వర్ 1 వేరియబుల్. వాట్ ఇఫ్ ఐ టేక్ 2 వేరియబుల్స్? ఒక 2 వేరియబుల్ది 1 ఈక్వేషన్ తీసుకుందాం. లెట్ మీ రైట్ 1 ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్. 2x plus 3y equal to 0. How many solutions it has? చూడండి, 2x plus 3y equal to 0. ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఎనీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. అంటే వీటికి ఇక్కడ మనకు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. ఓకే, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. సార్ ఎలా సార్? హౌ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్? ఒక లైన్కి దీని యొక్క గ్రాఫ్ మనకు లైనే వస్తుంది కదా, లైన్కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏంటి సార్? నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమున్నదిరా? 2x ప్లస్ 3y ఈక్వల్ టు 0, 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2x. సో y కెన్ బి రిటర్న్ యాజ్ మైనస్ ఆఫ్ 2x డివైడెడ్ బై 3. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎన్ని సొల్యూషన్స్ వస్తాయో చూద్దాం. మీ ముందే రాద్దాం మనం. సార్ x ఈక్వల్ టు 0 ఒకటి తీసుకుందాం, x ఈక్వల్ టు 1 తీసుకుందాం, x ఈక్వల్ టు 2 తీసుకోండి. చూడండి అన్నిటికీ మనకు డిఫరెంట్ సొల్యూషన్స్ వస్తాయి. సార్ y ఈక్వల్ టు 0, ఇక్కడ y ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2/3, ఇక్కడనేమో y ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 4/3. చూడండి ఇక్కడ మనకు 3 సొల్యూషన్స్ వచ్చాయి. అదేవిధంగా మీరు x ఈక్వల్ టు 1/2 తీసుకోండి, 3/2 తీసుకోండి, వాట్ ఎవర్ యూ టేక్, యు ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ అదర్ సొల్యూషన్స్. ఇలా మీరు xకి ఎన్ని వాల్యూస్ తీసుకోవచ్చు మనం? వీ కెన్ టేక్ ఇన్ఫైనైట్ వాల్యూస్ టు x. సో ఇన్ఫైనైట్ వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి మనకు సొల్యూషన్స్ ఎన్ని వస్తూ ఉంటాయి? ఇక్కడ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. సో దిస్ ఈస్ ద వే అనమాట. వెరీ సింపుల్ నాన్న, నథింగ్ టు వరీ. సో మనకు ఇన్ఫైనైట్ తీసుకుంటాం మనం, ఇన్ఫైనైట్ వాల్యూస్ ఆర్ అవైలబుల్ ఫర్ x, దేర్ఫోర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఫర్ ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్. సింగిల్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్కి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. బట్ ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటి సార్? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. జాగ్రత్తగా చూడండి, దే ఆర్ ఆస్కింగ్ అస్ అబౌట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సార్ వాట్ డూ యూ మీన్ బై పెయిర్? ఒకసారి జాగ్రత్తగా చూడండి. పెయిర్ అంటే ఏంటి అంటే 2 ఈక్వేషన్స్ అన్న, 2 ఈక్వేషన్స్. లెట్ us టేక్ లెట్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 1 ఈక్వేషన్, a2x plus b2y plus c2 equal to 0 another equation. So we have these two. Pair అంటే ఏంటన్నా జత. మీరు ఎప్పుడైనా బయట షాప్కి వెళ్ళినప్పుడు ఒక పెయిర్ ఆఫ్ క్లాత్స్ అంటే ఒక జత బట్టలు కొంటారు, లేదంటే ఒక పెయిర్ ఆఫ్ షూస్, ఒక జత చెప్పులు లేదా ఒక జత షూస్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అకరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2. పెయిర్ అంటే మనకు ఖచ్చితంగా 2 ఫామ్లో ఉండాలి, 2 ఉండాలి. సో అందుకని ఈ 2 ఈక్వేషన్స్ మనకి ఇచ్చారు. దీస్ 2 ఆర్ లీనియర్ ఈక్వేషన్స్ ఆఫ్ ఇవేంటమ్మా సార్? ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్. ఓకే, 2 వేరియబుల్స్. సార్ దీనికి మరి ఈ 2 ఈక్వేషన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఛాన్సెస్ ఏమున్నాయి? జాగ్రత్తగా చూడండి. ఛాన్సెస్ ఆర్ దేర్ దట్ సార్ హౌ మెనీ సొల్యూషన్స్ ఐ కెన్ హ్యావ్? ఎయిదర్ నో సొల్యూషన్, అసలు సొల్యూషన్ ఏ ఉండదు అనుకోండి. సెకండ్ వన్ ఓన్లీ 1 సొల్యూషన్. థర్డ్ వన్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఈ 3 కండిషన్స్ వస్తాయి అబ్బా మనకు, ఈ 3 కండిషన్స్ వస్తాయి మనకు. సో లెట్ us ట్రై టు ఫైండ్ ద కండిషన్స్. ఈ 3 పాసిబిలిటీస్ ఉంటాయి కదా, ఈ 3 పాసిబిలిటీస్లో ఎప్పుడు అసలు సొల్యూషనే ఉండదు, బట్ ఎప్పుడు ఒక సొల్యూషన్ ఉంటుంది, ఎప్పుడు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు, ఎప్పుడు వస్తాయి. లెట్ us ట్రై టు ఐడెంటిఫై దీ సొల్యూషన్స్, టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ని మనం ఐడెంటిఫై చేద్దాం. ఎన్ని ఉంటాయి, ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది చూద్దాం.
సో ఇలా మనం సొల్యూషన్ ఐడెంటిఫై చేయడానికి, వీటిని సాల్వ్ చేయడానికి మన దగ్గర 3 మెథడ్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ 2 డిఫరెంట్ మెథడ్స్. బేసికల్గా చెప్పుకోవాలంటే 2 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయమ్మా. జాగ్రత్తగా చూడండి. మెథడ్స్ ఎన్ని మెథడ్స్ ఉంటాయి సార్ అంటే, ఒకటి గ్రాఫికల్ మెథడ్ ఒకటి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసరికి ఆల్జీబ్రాయిక్ మెథడ్. ఓకే, గ్రాఫికల్ మెథడ్ ఒకటి, ఆల్జీబ్రాయిక్ మెథడ్ ఇంకొకటి. 2 మెథడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. సార్ వాట్ డూ యూ మీన్ బై గ్రాఫికల్ మెథడ్? మరి ఆల్జీబ్రాయిక్ మెథడ్ అన్నాము కదా, ఇందులోనూ 2 ప్రాణాలు ఉంటాయి మళ్ళీ. సార్ ఆల్జీబ్రాయిక్ మెథడ్లో ఫస్ట్ వన్ సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. అండ్ ఇంకొక మెథడ్ వచ్చేసరికి ఎలిమినేషన్ మెథడ్. సో హియర్ వీ హ్యావ్ దీస్ 2 different methods in algebraic method and we have one method of graphical method. So what are these? అసలు ఇవి ఏంటి మనకు? What are the graphical methods? What are the algebraic methods? Let us begin it and let us learn one by one. గ్రాఫికల్ మెథడ్ అంటే నేమ్ చూసే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంటుంది కదా, గ్రాఫ్లు డ్రా చేస్తూ ఉంటాం సార్. సో వీ హ్యావ్ టు డ్రా ది గ్రాఫ్స్. ఫస్ట్ వన్ చూడండి, గ్రాఫికల్ మెథడ్ కదా, మనం గ్రాఫ్ డ్రా చేసి వీటికి సొల్యూషన్స్ కనుక్కోవాలి. గ్రాఫికల్ మెథడ్ నేను చెప్తాను నాన్న. ఫస్ట్ ఐ విల్ గివ్ యూ అన్ ఐడియా, ఎందుకంటే ఇది కైండ్ ఆఫ్ రివిజన్ కాబట్టి నేను ఒక ఐడియా ఇచ్చేస్తాను. సో మన దగ్గర 2 లైన్స్ ఉన్నాయి. ఏంటి సార్? L1 A1x ప్లస్ B1y ప్లస్ C1 = 0. L2 సార్ A2x ప్లస్ B2y ప్లస్ C2 = 0. We have these 2 equations. Okay, so ఇప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ దీస్ 2 ఈక్వేషన్స్ మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు, ఇఫ్ దీస్ 2 ఈక్వేషన్స్ చూడండి అమ్మా, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకోండి. సారీ, ఇది x కదా, దిస్ ఈజ్ x యాక్సిస్, దిస్ ఈజ్ అవర్ y యాక్సిస్. సో ఇప్పుడు నేను ర్యాండమ్గా 2 లైన్స్ డ్రా చేస్తూ ఉన్నాను. చూడండి, ఇది మన యొక్క ఫస్ట్ లైన్ అనుకోండి, దిస్ ఈజ్ మై సెకండ్ లైన్. ఇగో ఇలా వెళ్తుంది అనుకుందాం, సెకండ్ లైన్. సో దిస్ ఈజ్ మై L1, ఓకే, అండ్ లెట్ us take this is my L2. ఈ 2 వచ్చేసరికి ఒక పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకే, ఒక పాయింట్ దగ్గర ఈ 2 ఇంటర్సెక్ట్ అవుతా ఉన్నాయి. సో లెట్ us take this point as some A. సో ఈ పాయింట్ A యొక్క కోఆర్డినేట్స్ వచ్చేసరికి నాన్న జాగ్రత్తగా చూడండి, ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ A will be is పాయింట్ A, ఇది X, పాయింట్ B. సో A వచ్చేసరికి ఏమవుతుంది? A, B ఈజ్ ద సొల్యూషన్. చూడండి, ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది కదా, ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అండ్ దిస్ ఈజ్ ద సొల్యూషన్ అనమాట. A, B ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతుంది. బ్రీఫ్గా ఐడియా ఇస్తున్నాను మీకు, ఎగ్జాంపుల్స్ చేయిస్తాను వీటి మీద, డోంట్ వరీ. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఓన్లీ 1 సొల్యూషన్ అన్న. ఇక్కడ ఎన్ని వస్తాయి అలాంటప్పుడు? సార్ ఓన్లీ 1 సొల్యూషన్. ఇన్ దిస్ కేస్ వీ విల్ బి గెటింగ్ 1 సొల్యూషన్. లెట్ us మూవ్ టువర్డ్స్ కేస్ నెంబర్ 2. ఇంకొకటి చూద్దాం, ఇంకొకటి లెట్ us ట్రై టు అండర్స్టాండ్. సేమ్ టు సేమ్ మళ్ళీ మీకు గ్రాఫ్ డ్రా చేద్దాం. సార్ ఇది x యాక్సిస్, ఇది ఏమో y యాక్సిస్. సో నౌ ఐ హ్యావ్ 2 లైన్స్ అగైన్ హియర్. జాగ్రత్తగా చూడండి, లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2. సో దిస్ ఈజ్ మై L1, దిస్ ఈజ్ మై L2. సో జాగ్రత్తగా చూడండి, దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఎక్కడ ఈ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. సో దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, దేర్ ఫోర్ సో నో సొల్యూషన్. ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ వచ్చేసరికి దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సింపుల్ రీజన్, దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఓకేనా? ఎస్, ఇది దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఎక్కడ టచ్ అవ్వట్లేదు సార్ ఇవి, అందుకని ఇది. నా ఇంకొక కండిషన్ చూడండి, ఇంకొక కండిషన్ చూపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ సార్ y యాక్సిస్, x యాక్సిస్, y. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇప్పుడు అబ్జర్వ్ సార్, ఫస్ట్ గ్రాఫ్ లైన్ 1, దిస్ ఈజ్ మై లైన్ 1.
L1. దీని మీద ఇంకొక లైన్ ఉంటుందమ్మా, దీని ఎగ్జాక్ట్గా పైన ఇగో చూడండి, ఇది L2, గ్రీన్తో డ్రా చేసింది L2 అనుకోండి. సో ఎగ్జాక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉంటాయి, దే ఆర్ లయింగ్ ఆన్ వన్ ఈచ్ అదర్, కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం మనం వీటిని. సో దీనికి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. సో వీ కెన్ సే దేర్ ఫోర్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. గ్రాఫులు ఇలా వస్తాయమ్మా, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఎందుకంటే మొత్తం లైన్ మొత్తం ఒకదాని మీద ఒకటి ఉంటుంది కదా, ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయో మనం చెప్పలేం. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే, సో నా ఫస్ట్ ఒక పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి ఈ లైన్స్ వచ్చేసరికి ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో వీ హ్యావ్ వన్ సొల్యూషన్. దీస్ ఆర్ ప్యారలల్ లైన్స్ నన్న నో సొల్యూషన్, జీరో సొల్యూషన్. ఇవి ప్యారలల్ లైన్స్. ఇదే విధంగా మనకు ఇక్కడ కోఇన్సిడెంట్ లైన్స్ ఉంటాయి, కోఇన్సిడెంట్ లైన్స్. సో వాట్ డూ మీన్ బై కోఇన్సిడెంట్ లైన్స్ సార్ అంటే ఒకదాని మీద ఒకటి ఉన్నవి. సో నౌ యూ అండర్స్టాండ్ రైట్. చూడండి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటే హౌ మెనీ లైన్స్ ఉన్నాయి, ఏంటి డిఫరెంట్ ఆఫ్ సొల్యూషన్స్ ఎలా వస్తే ఎలా ఏంటి అనేది మనకు ఐడియా వచ్చేసింది. బట్ నౌ లెట్ us try to analyze these figures, these graphs with the help of one or two examples. కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం ఒకసారి ట్రై చేద్దాం, జాగ్రత్తగా చూడండి. సో లెట్ మీ హెల్ప్ యూ విత్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఇక్కడ ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్? ఇందులో లీనియర్ కానిది ఏంటి సార్? డిగ్రీ 1 లేనిది ఏంటో ఐడెంటిఫై చేయండి. సో వేరియబుల్ పవర్స్ జాగ్రత్తగా చూడండి అమ్మా. సార్ ఇక్కడ 1, ఇక్కడ కూడా 1 లీనియర్. నెక్స్ట్ 1 1 1 1 linear. Either also 1 1 linear sir. But here you have 1 and here you have 2. So this is not linear. ఇది నాన్ లీనియర్. సింపుల్గా చూసుకోండి, నాన్ లీనియర్. ఎందుకు సార్? ఎందుకు అంటే ఇక్కడ చూడండి, డిగ్రీ ఆఫ్ వేరియబుల్ y is 2. రీజన్ ఏంటి? డిగ్రీ ఆఫ్ వేరియబుల్ y ఈజ్ 2. సో 2 ఉండకూడదు, అందుకని ఇది నాన్ లీనియర్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాన్ లీనియర్. ఓన్లీ 1 ఉండాలి డిగ్రీ. ఇక్కడ చూడండి మిగతా వాటిలో అన్నిటికీ 1 1 ఉన్నాయి, మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇది. ఎక్సెప్ట్ ద ఈక్వేషన్ సి, రిమైనింగ్ 3 A, B and D we have the degree of variable is 1. Everywhere here you can see the degree is 1 అన్న. ప్రతి చోట మనకి ఇక్కడ డిగ్రీ 1 ఉన్నది, అందుకని చెప్పేసి అవి లీనియర్ అవుతాయి. ఇక్కడికి వచ్చేసరికి డిగ్రీ 2 ఉన్నది, దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాన్ లీనియర్. వెరీ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అడిగారు. సో మనం ఫస్ట్ థింగ్ జాగ్రత్తగా చూడండి. సార్ ఇక్కడ డిగ్రీస్ అనేవి 2 ఉన్నాయి, హియర్ డిగ్రీ ఈజ్ 2, దిస్ ఈజ్ నాన్ లీనియర్. సింపుల్గా రాసేయండి నాన్ లీనియర్, ఎందుకంటే డిగ్రీ 2 కాబట్టి డిగ్రీ 2. మరి ఇక్కడ సార్ సేమ్ టు సేమ్, ఇది కూడా నాన్ లీనియర్, డిగ్రీ 2 నాన్ లీనియర్. ఎందుకు సార్ అంటే డిగ్రీ వచ్చేసరికి ఇక్కడ 2 అవుతుంది. నెక్స్ట్ ఇంకేం అడిగారు సార్? లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 1 వేరియబుల్ అడిగారు. 1 వేరియబుల్ కదా మనల్ని అడిగింది. సార్ హియర్ వీ హ్యావ్ 2 వేరియబుల్స్ x, y. సో దేర్ ఆర్ 2 వేరియబుల్స్ మై డియర్ అమిగోస్. ఇక్కడ మనకు 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ నాన్ ఏంటి 1 వేరియబుల్ కావు. సో ఇది 2 వేరియబుల్స్ x అండ్ y. ఇక్కడ చూడండి హియర్, బట్ హియర్ ఓన్లీ 1 వేరియబుల్. చూడండి అమ్మా, t. సార్ ఇక్కడ కూడా t. సో హియర్ వీ హ్యావ్ ఓన్లీ 1 వేరియబుల్. సో ఇది కరెక్ట్, ఓన్లీ 1 వేరియబుల్. ఓకే, ఓన్లీ 1 వేరియబుల్తో ఉన్నది అది ఒక్కటే. అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఫస్ట్ దానికి 2 వేరియబుల్స్ ఉన్నాయి సార్. సి, ఏకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, సిలో డిగ్రీ 2 ఉన్నది, డిలో కూడా డిగ్రీ 2 ఉన్నది. మిగిలింది ఆప్షన్ బి మాత్రమే సార్. బిలో మాత్రమే ఓన్లీ 1 వేరియబుల్ ఉంది, వేరియబుల్ ఈజ్ టీ హియర్. చూడండి వేరియబుల్ ఏంటమ్మా? ఇక్కడ వేరియబుల్ ఈజ్ టీ.
వేరియబుల్ టీ. వేరియబుల్ వచ్చేసరికి మనకు టీ ఉన్నది. సో ఇట్ ఈస్ ఓన్లీ వన్ వేరియబుల్ సార్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ వన్ వేరియబుల్. నౌ లెట్ us see which of the following numbers is the solution. ఎలాగో ఫైండ్ అవుట్ చేయడం ఇందాకే చెప్పినాను కదా మీకు. సింపుల్గా సాల్వ్ చేయండి సార్. 2 into x plus 3 దిస్ విల్ బి ఈక్వల్ టు 18. ఎంత వస్తుంది మల్టిప్లై చేద్దాం. 2x plus 6 ఈక్వల్ టు 18 అంటే 2x ఈక్వల్ టు 18 minus 6 which is 12. సో 2x ఈక్వల్ టు 12 we have x equal to 12 by 2 that is 6. So therefore the solution is x equal to 6 amma. Options చూడండి మరి. Option B sir. x equal to 6 option B. మీకు ఇదే వచ్చిందా? Did you got the correct solution? మీకు కూడా కరెక్ట్ సొల్యూషన్ వస్తే కనుక నాకు చాట్ బాక్స్లో చెప్పాలమ్మా. యూ హ్యావ్ టు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. కామెంట్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా రాలేదా అని చెప్పాలి. అడిగేది నిన్నే, పక్కన ఉన్న వాళ్ళని కాదు, వాళ్ళని కాదు, నిన్నే అడుగుతున్నాను. సో నువ్వే కదా వీడియో చూసేది, సెషన్ చూసేది నువ్వే కాబట్టి నిన్నే అడుగుతున్నాను, నువ్వే చెప్పాలి ఆన్సర్. ఓకే చలో నెక్స్ట్ వన్. సో ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్. సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ నథింగ్ బట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారబ్బా. చూడండి ఏమున్నది ఇక్కడ సార్. 2x minus 4 minus x that will be equal to 5 minus x అంట. సో సింప్లిఫై చేద్దాం. చూడండి ఇప్పుడు 2x minus 4 plus x ఈక్వల్ టు 5 minus x. ఈ మైనస్ ఎక్స్ని ఇటు పంపించేయండి అబ్బా. సో 2x ప్లస్ ఎక్స్ ఎంత? 3x మైనస్ ఎక్స్ ఇటు వస్తే ప్లస్ ఎక్స్ దట్ విల్ బి ఈక్వల్ టు 5 ఎలానే ఉంది, -1 కాస్త ఇటు తోలితే +4 అవుతుంది. సో దిస్ విల్ బికమ్ హౌ మచ్? 4x ఈక్వల్ టు 9. సో x ఈక్వల్ టు 9/4. చూడండి x ఈక్వల్ టు 9/4. ఆప్షన్స్లో మనకు డెసిమల్స్లో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూడండి. సార్ 4 2 8 10, మళ్ళీ 4 2 8 2 వచ్చింది. సో 4 5 20. 2.25 ఆప్షన్ సి. మీరు కూడా ఇలానే చెక్ చేసుకోవాలి. 9/4 అంటే 2.25 ఆప్షన్ సి. దేర్ఫోర్ దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ సింపుల్ క్వశ్చన్ సార్. ఇంత సింపుల్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతారా అంటే 1 మార్క్ బిట్ పేపర్ ఉన్నది ఎందుకురా మనకు? 1 మార్క్ క్వశ్చన్స్ బిట్ పేపర్ దీనికే కదా ఉన్నది. సో అడుగుతారనమాట 1 మార్క్ క్వశ్చన్స్ ఫర్ షూర్గా వస్తాయి. సో దేర్ఫోర్ ద వాల్యూ ఈజ్ 2.25 హియర్. నౌ ద ఈక్వేషన్ x minus 4y ఈక్వల్ టు 5 హ్యాస్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇందాకే నేను మీకు ఫస్ట్ చెప్పినాను ఏంటి? ఫస్ట్ నేనే చెప్పాను నేను ax ప్లస్ by ప్లస్ c. సో ఏంటిది సార్? ఇది లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ టూ వేరియబుల్స్. ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయమ్మా దీనికి? ఇందాక మనం డిస్కస్ చేసాము ఆల్రెడీ. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. సో వాట్ ఈస్ గివెన్ టు అస్? ఏమి ఇచ్చినారు సార్? x minus 4y ఈక్వల్ టు 5. ఇది x minus 4y minus 5 equal to 0. Again it is the linear equation of two variables, therefore it has infinite solutions. Options చూడండి, infinite or infinitely many solutions అంటారు. Infinite is nothing but infinitely many solutions. So option number D. Okay, D for they will answer. So చూడండి D for they will answer కాబట్టి infinitely many solutions. Okay, so this is the one అన్న. ఇక్కడ no solution ఉండదు, 2 solutions అసలుకి ఉండవు, యూనిక్ సొల్యూషన్ ఛాన్సే లేదు, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు లెట్ us begin some other topics. చూద్దాం రండి మరి. సొల్యూషన్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ హౌ మెనీ మెథడ్స్ వీ హ్యావ్? 3 మెథడ్స్ సార్. బేసికల్గా చెప్పుకోవాలంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ గ్రాఫికల్. సెకండ్ వన్ వచ్చేసరికి ఆల్జీబ్రాయిక్. మళ్ళీ ఆల్జీబ్రాయిక్లో సార్ 2 వస్తాయి. ఏంటి? ఒకటి సబ్స్టిట్యూషన్, సెకండ్ వన్ వచ్చేసరికి ఎలిమినేషన్. సబ్స్టిట్యూషన్ అండ్ ఎలిమినేషన్. డన్. అండ్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటాయమ్మా మనకు? జాగ్రత్తగా చూడండి. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఇందాకే చెప్పాను నేను మీకు. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని సార్?
జాగ్రత్తగా రాసుకోండి. ఫస్ట్ వన్ యూనిక్ సొల్యూషన్ ఆర్ వన్ సొల్యూషన్. ఓకే, సెకండ్ వన్ నో సొల్యూషన్ ఆర్ జీరో సొల్యూషన్స్. థర్డ్ వన్ infinitely many solutions. సో ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం నాన్న. సార్ ఇందాకే చెప్పారు కదా యూనిక్ సొల్యూషన్ ఉంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, మరి నో సొల్యూషన్ ఉంటే ప్యారలల్ లైన్స్. నో సొల్యూషన్ అంటే ప్యారలల్ లైన్స్, మరి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే కోఇన్సిడెంట్ లైన్స్. ఇది అబ్బా బ్రీఫ్గా చెప్పుకోవాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్. సో ఇప్పుడు లెట్ us try to solve this first question. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాట్ వీ హ్యావ్ హియర్ 3x plus 2y equal to 80 అంటే సార్ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 2y is equal to 80 minus 3x. So y is equal to 80 minus 3x by 2. That implies y is equal to 40 minus 3 by 2x. First one. ఇది మన యొక్క ఫస్ట్ ఈక్వేషన్ అన్న. సెకండ్ ఈక్వేషన్ చూడండి. 4x plus 3y equal to 110. So 3y is equal to 110 minus 4x. So y equal to 110 minus 4x divided by 3. దీన్ని సపరేట్గా రాసుకుంటే మీరు 100 by 3 minus 4 by 3x. So now let us try to form a table. ఒక టేబుల్ ఫామ్ చేసుకోవాలి కదా మనం గ్రాఫ్ డ్రా చేయాలంటే. We have to form a table. So let us see this table. మీకోసం నేను ముందుగానే రాశాను, జాగ్రత్తగా చూడండి. Sir, first one x equal to 0. When I am taking x equal to 0, what I am going to get? Y equal to 40. మరి సార్ నేను x equal to 10 తీసుకుంటే y equal to 25. ఇక్కడ y equal to 40, y equal to 25. x equal to 20 తీసుకున్నాను నేను, then y equal to 10 I got. x equal to 30 తీసుకున్నాను, y equal to minus 5 I got. ఇది ఫస్ట్ ఈక్వేషన్కి. మరి సెకండ్ ఈక్వేషన్కి సేమ్ టు సేమ్ డిఫరెంట్ వాల్యూస్ చూడండి. x ఈక్వల్ టు -10, y ఈక్వల్ టు 50. x ఈక్వల్ టు 20, y ఈక్వల్ టు 10. x ఈక్వల్ టు 50, y ఈక్వల్ టు -30. సో ఇప్పుడు మనం ఆర్డర్డ్ పెయిర్స్ రాసుకున్నాం కదా. హియర్ x, y ని మనం ఏమంటాం? వి కాల్ దిస్ వన్ యాజ్ ఆర్డర్డ్ పెయిర్. సో ఇప్పుడు వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ సార్? ఒక్కొక్క లైన్ మనం గ్రాఫ్ మీద డ్రా చేద్దాం. సో టేక్ ఏ గ్రాఫ్ పేపర్, ప్లాట్ ఆల్ దీస్ పాయింట్స్ అండ్ జాయిన్ ఆల్ దీస్ పాయింట్స్. ఒక లైన్ వస్తుంది. మళ్ళీ సేమ్ అదే గ్రాఫ్ పేపర్, సపరేట్గా రాయొద్దు, ఒకటే గ్రాఫ్లోనే, ఎందుకంటే పేరు కదా, రెండు ఈక్వేషన్స్ ఒకటే దాంట్లో ఉండాలి. ఒకటే గ్రాఫ్లో ఫస్ట్ దీనికి పాయింట్స్ ఒక లైన్ డ్రా చేసాం, మళ్ళీ ఇగో ఈ లైన్ కూడా డ్రా చేసాం. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో మనకు పాయింట్ వచ్చేస్తుంది. సో గ్రాఫ్ కాస్త చూడండి అమ్మా, జాగ్రత్తగా చూడండి. ఐ హ్యావ్ 2 ఈక్వేషన్స్ ఫర్ యూ గైస్. సో గ్రాఫ్లో మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే చాలామంది ఈ స్కేల్ ఉంది కదా, దే ఆర్ ఫర్గెటింగ్ టు రైట్ ది స్కేల్ నవేడేస్. ఈ స్కేల్ కూడా రాయాలమ్మా, చాలామంది మర్చిపోయేది దీన్నే అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది గైస్ ఆర్ ఫర్గెటింగ్ దిస్ వన్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. ఈ స్కేల్ రాయడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్న. ఓకే, ఈ స్కేల్ రాయాలి ఎగ్జామ్లో. సో ఇప్పుడు చూడండి, వీ హ్యావ్ డిఫరెంట్ పాయింట్స్. మరి ఆ డిఫరెంట్ పాయింట్స్ని చూడండి, ఒకే దగ్గర జాయిన్ చేస్తే గ్రాఫ్ వచ్చేసరికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈస్ దిస్. సో వేర్ ఆర్ వీ గోయింగ్ టు గెట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్? సార్ x ఈక్వల్ టు 20, y ఈక్వల్ టు 10 దగ్గర ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది. సో ద సొల్యూషన్ ఏమవుతుందన్నా? దేర్ ఫోర్ ద సొల్యూషన్ ఈజ్, గ్రాఫ్ డ్రా చేశాక దేర్ ఫోర్, ఒక్క నిమిషం నన్ను, therefore the solution is, ఎక్కడ వచ్చిందిరా? x ఈక్వల్ టు 20, y ఈక్వల్ టు 10. చూడండి, x ఈక్వల్ టు 20, y ఈక్వల్ టు 10 దగ్గర గ్రాఫ్లు అనేది డ్రా చేయాలమ్మా. అన్ని పాయింట్స్ ప్లాట్ చేసి లైన్ డ్రా చేస్తే చాలు, రెండింటికి మనకి ఇలా గ్రాఫ్లు వస్తాయి. డీటెయిల్డ్ సెషన్స్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం ఇవన్నిటిని. కావాలంటే ఒకసారి మీరు డీటెయిల్ సెషన్స్ కూడా యూ కెన్ వాచ్, యు ఆర్ అలౌడ్, యు ఆర్ ఫ్రీ టు వాచ్ ఎవ్రీథింగ్.
సో మనకు డీటెయిల్ సెషన్స్ కూడా ఒకసారి చూడొచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ గట్రా ఉంటే. బట్ ఐ ట్రస్ట్ మీ, ఐ థింక్ దిస్ ఈజ్ క్లియర్ టు యూ గైస్. నాకు తెలిసి ఇదైతే బాగా క్లియర్గా ఉంది, టెన్షన్స్ అయితే ఏమీ లేవు మీకు. సో యూ డోంట్ నీడ్ టు వరీ ఎట్ ఆల్, టెన్షన్ ఏమీ లేదబ్బా దాని గురించి. నెక్స్ట్ వన్ సార్, ఇంకొక క్వశ్చన్ చూడండి సార్. ఇదేమున్నది జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఇట్ ఈస్ రిటర్న్ సార్ x plus 2y is equal to 30. 2y is equal to 30 minus x. So y can be written as 30 minus x by 2. So y value ఎంత అవుతుంది? 30 by 2 minus x by 2. So value ఎంతమ్మా? 15 minus x by 2. ఓకే, 15 minus x by 2. లేదు సార్ ఇదంతా వద్దు, మాకు కొంచెం సింప్లిఫికేషన్లోనే బాగుంది అంటే ఇలానే ఉంచండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. సో యూ కెన్ కీప్ ఇట్ ఇన్ ద సేమ్ ఫార్మాట్. నెక్స్ట్ వన్ ఇంకేముంది? 2x plus 4y is equal to, ఒక్క నిమిషం అమ్మా. ఎస్, సో వీ హ్యావ్ 2x plus 4y is equal to 66. 2 కామన్ తీసుకోండి. 2 కామన్ తీసుకుంటే ఎంత వస్తుంది సార్? x plus 2y దట్ విల్ బి ఈక్వల్ టు 33. ఓకే, సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? x plus 2y is equal to 33 అంటే సార్ 2y is equal to 33 minus x. సో y equal to 33 minus x by 2. సింప్లిఫై చేసినా చేయకున్నా పాయింట్స్ అయితే సేమ్ వస్తాయి మీకు. ఇఫ్ యూ డూ ద సింప్లిఫికేషన్ ఆర్ నాట్ డూయింగ్ ద సింప్లిఫికేషన్, డైరెక్ట్గా సార్ నేను దీన్ని డైరెక్ట్గా రాసుకుంటాను సార్. ఐ ప్లాన్ ఇట్ టు రైట్ డైరెక్ట్లీ. ఎలా రాసుకోవాలి సార్? డైరెక్ట్గా నేను చూడండి, ఇప్పుడు డైరెక్ట్గా నేను దీన్ని 4y is equal to 66 minus 2x, y is equal to 66 minus 2x divided by 4 ఇలా రాసుకున్నా అనుకున్నా అదే వస్తుంది మీకు. ఎనీవే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద సేమ్ ఆన్సర్. సో నథింగ్ టు వరీ, ఎలా రాసుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇప్పుడు సార్ దీనికి టేబుల్స్ ఎలా వస్తాయి చూడండి. సో సేమ్ అగైన్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ హియర్, I have taken x equal to 0, you got y equal to 15, x equal to 2 తీసుకున్నాను, y equal to 14 వచ్చింది, x equal to 4 తీసుకుంటే y equal to 13, x equal to 6 తీసుకుంటే y equal to 12. ఇవి పాయింట్స్ ఆర్డర్డ్ పెయిర్స్ వేసాను. ఓకే, దీస్ ఆర్ ది ఆర్డర్డ్ పెయిర్స్. మరి సేమ్ టు సేమ్ ఫర్ ద సెకండ్ ఈక్వేషన్ సార్, x equal to 1, x equal to 3, x equal to 5 and x equal to 7 తీసుకున్నాం. సో వాల్యూస్ ఏమొచ్చాయి? 16, 15, 14 and 13. These are the different values. Same to same graph process అయితే అదే కదమ్మా. What is the process? Process is plotting the graph. So చూడండి సార్, రెండు గ్రాఫ్స్ ప్లాట్ చేసాం. సర్ప్రైజింగ్లీ దే ఆర్ నాట్ మీటింగ్ ఈచ్ అదర్. ఓకే, అసలు కలవట్లేదు. సో నో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, నో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, therefore no solution or zero solutions. No solution or zero solutions. Okay na? No solution or zero solutions. Sir, idantha okay sir, we are able to understand this. Okay, idantha okay, problem ఏమీ లేదు. అంటే మనం గ్రాఫ్లు డ్రా చేస్తే వస్తూ ఉన్నాయి. కానీ సార్ ఈజ్ దేర్ ఎనీ వే వితౌట్ డ్రాయింగ్ గ్రాఫ్ we will be able to say ki number of solutions without drawing graph? ఏదైనా మ్యాజికల్ ట్రిక్స్ గట్రా ఏమన్నా ఉన్నాయా సార్? జాగ్రత్తగా చూడండి. ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయి నాన్న. నేను దీనికి ఐ విల్ కాల్ దిస్ వన్ యాజ్ మ్యాజికల్ ట్రిక్స్. నేను ఎప్పుడు పిలిచేది దీనికి మ్యాజికల్ ట్రిక్ అంటాను నాన్న నేను తరచుగా. సో ఇవి మీకు టైం సేవింగ్ అనమాట. ఆల్ దీస్ ఆర్ యువర్ టైం సేవింగ్ థింగ్స్. ఎలా సార్? జాగ్రత్తగా చూడండి. ఈక్వేషన్స్ ఏంటి మనకు? Sir, a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0. ఇవి pair of linear equations in 2 variables. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి మై డియర్ అమిగోస్. నౌ ఇట్స్ ది టైమ్ టు అబ్జర్వ్ ఫస్ట్ కండిషన్. సార్ a1 by a2 is equal to b1 by b2 is not equal to b1 by b2. ఈ రెండు ఈక్వల్గా లేవు సార్ అంటే వాట్ డస్ ఇట్ మీన్? We are going to get unique solution. Okay, లేదా one solution అని మీనింగ్ నానా. యూనిక్ సొల్యూషన్ ఆర్ వన్ సొల్యూషన్, వీటిని ఏమంటాం మనం? దిస్ వన్ we call this one as, what do we call this one?
ఏమంటాం? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా చూడండి మరి. సార్ ఇది ఓకే సార్, నాట్ ఈక్వల్ టు అయితే అర్థమైపోయింది. నెక్స్ట్ కండిషన్, దిస్ ఈజ్ మై కండిషన్ నెంబర్ 1. ఓకే, treat this one as the condition number 1. We have the condition number 2. ఏంటి సార్? a1 by a2 is equal to b1 by b2 but not equal to c1 by c2. ఈ రెండిటికి a1 by a2 b1 by b2 ఈక్వల్ నానా, c1 by c2 అయితే ఈక్వల్ కావు, రెండు ఈక్వల్ అవ్వలేదు. అలాంటప్పుడు మనకి ఎన్ని వస్తాయి సార్? నో సొల్యూషన్ ఆర్ జీరో సొల్యూషన్స్. ఇలాంటి కండిషన్స్లో మనకు నో సొల్యూషన్ ఆర్ జీరో సొల్యూషన్స్ లైన్స్ ఏముంటాయమ్మా? ప్యారలల్ లైన్స్. వీ హ్యావ్ ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ లెట్ us టేక్ ది కండిషన్ నెంబర్ 3. జాగ్రత్తగా చూడండి. ఏంటి? a1 by a2 is equal to b1 by b2 ఆల్సో ఈక్వల్ టు c1 by c2. ఏంటి సార్? వాట్? ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయమ్మా దీనికి? a1 by a2 ఈక్వల్ టు b1 by b2 దట్ విల్ బి ఈక్వల్ టు c1 by c2. సార్ ఇలాంటివి ఉన్నప్పుడు మనకు ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్. ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్. సో ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ కాబట్టి ఏమవుతాయమ్మా? ఇవి కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్. సో ఇది కోఇన్సిడెంట్ లైన్స్ అంటే. So these are the 3 magical tricks I want everybody to learn and to remember. ఈ 3 మ్యాజికల్ ట్రిక్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మీరు జస్ట్ ఏం చేస్తారు? ఒక ఐడియా కోసం గ్రాఫ్ డ్రా చేసే ముందు ఈ కండిషన్స్ చెక్ చేసుకోండి. మీకు ఏ కైండ్ ఆఫ్ సొల్యూషన్ వస్తుందో అర్థమైపోతుంది. తర్వాత మీకు గ్రాఫ్ డ్రా చేయడం కూడా ఈజీ అయిపోతుందమ్మా. సో యూ హ్యావ్ టు చెక్ దీస్ కండిషన్స్. ప్రతిసారి మనం ఇది చెక్ చేసుకోవాలి సింప్లిసిటీ కోసం. సొల్యూషన్ ఏది ఉంటుంది ఏంటి అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది మరి. సో కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇప్పటిదాకా మనం చేసుకున్న ఎగ్జాంపుల్సే జాగ్రత్తగా చూడండి. దానికంటే ముందు ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటి సార్ చిన్న కాన్సెప్ట్? ఏంటి అంటే కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్ అమ్మ. రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి, కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎప్పుడు కన్సిస్టెంట్ అవుతాయి సార్ అంటే అట్లీస్ట్ 1 సొల్యూషన్ ఉండాలి. అంటే మినిమం 1 సొల్యూషన్ ఉండాలి నాన్న, అట్లీస్ట్ 1 సొల్యూషన్. సో ఎప్పుడు అవుతాయి సార్ ఇది? ఒకటి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినప్పుడు. ఓకే, ఎప్పుడు అవుతాయి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినప్పుడు, లేదా కోఇన్సిడెంట్ లైన్స్ అయినప్పుడు. కోఇన్సిడెంట్ లైన్స్. మరి ఇక్కడ ఇన్కన్సిస్టెంట్ అంటే సార్ నో సొల్యూషన్ ఆర్ జీరో సొల్యూషన్స్. నో సొల్యూషన్స్ ఆర్ జీరో సొల్యూషన్స్ ఎప్పుడు అవుతాయి సార్ ఇది కండిషన్ అంటే వెన్ ఇట్ ఈస్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అప్పుడు నో సొల్యూషన్ ఆర్ జీరో సొల్యూషన్ అవుతుంది. సో సార్ వీటి మీద ఇప్పుడు నేర్చేసుకుందాం. చూడండి, ఇందాక మనం తీసుకున్న 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వే I have taken the first question, a1 by a2 3/4, b1 by b2 2/3, c1 by c2 minus 80 by 100. So a1 by a2 is not equal to b1 by b2. Sir equal అవ్వలేదు, రెండు ఈక్వల్ అవ్వలేదు కాబట్టి 1 సొల్యూషన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. సేమ్ టు సేమ్ 1 సొల్యూషనే కదా వచ్చింది మనకు. సెకండ్ క్వశ్చన్ చూడండి, మనం తీసుకున్నది ఇది సెకండ్ వన్. సార్ ఇక్కడ చూడండి, హియర్ వీ హ్యావ్ a1 by a2 is equal to b1 by b2. ఈ రెండు ఈక్వల్ 1/2 1/2 అవుతాయి. c1 by c2కి ఈక్వల్ అవ్వలేదు, అందుకని ఇది ఏమవుతుందన్న ప్యారలల్ అండ్ నో సొల్యూషన్ వచ్చింది మనకి. నెక్స్ట్ ఇది మీరు ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. యూ కెన్ ట్రై దిస్. యు ఆర్ గోయింగ్ టు గెట్ a1 by a2 ఎంత 3, b1 by b2 ఎంత 3, c1 by c2 ఎంత ఇది కూడా 3నే. మొత్తం 3 ఈక్వల్ సార్. a1 by a2, b1 by b2, c1 by c2 ఆల్ ఆర్ ఈక్వల్. Therefore we call this one as ఏమన్నా నేను కోఇన్సిడెంట్ లైన్స్. ఇవి ప్యారలల్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనకు ఇక్కడ ఎన్ని ఉంటాయి? ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్. సో వీ హ్యావ్
ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ హియర్ మై డియర్ అమిగోస్. ఇక్కడ మనకు ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇది చాలా 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 వెరీ 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 ఇంపార్టెంట్ కండిషన్. వీటి మీద మనకు 2 మార్క్స్లోను 1 మార్క్స్లోను క్వశ్చన్స్ మనకు తరచుగా రిపీటెడ్గా మీకు బోర్డ్ ఎగ్జామ్స్లో కనిపిస్తూ ఉంటాయి ఫ్రమ్ ది టాపిక్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకేనా? నౌ లెట్ us మూవ్ టువర్డ్స్ సమ్ అదర్ క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి, చెక్ వెదర్ ద గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ఇంటర్సెక్టింగ్ ప్యారలల్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. ఫైండ్ ద సొల్యూషన్ ఇఫ్ దే ఆర్ ఇంటర్సెక్టింగ్. ఒకవేళ ఇంటర్సెక్టింగ్ అయితే మనం సొల్యూషన్స్ అనేవి కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ లెట్ us చెక్. ఫస్ట్ దీన్ని చూడండి అన్న, a1 ఈజ్ ఈక్వల్ టు 2, సరే b1 ఈజ్ ఈక్వల్ టు 1, c1 ఈజ్ ఈక్వల్ టు -5. నెక్స్ట్ ఫ్రమ్ దిస్ వీఆర్ గెటింగ్ a2 ఈజ్ ఈక్వల్ టు 3, b2 ఈక్వల్ టు -2, c2 ఈక్వల్ టు -4. సో వాట్ ఐఎమ్ గెటింగ్ యాజ్ a1 బై a2 ఎంతమ్మా? సార్ ఇక్కడ a1 బై a2 వచ్చేసరికి 2/3. మరి b1 బై b2 ఎంతమ్మా? -1/2. c1 బై c2 ఎంతమ్మా? 5/4. సో జాగ్రత్తగా చూడండి సార్, హియర్ a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2, నాట్ ఈక్వల్ అయ్యింది. అంటే ఏది ఉంటుందమ్మా మనకు? వెన్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ we will be having intersecting lines. సో సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ అనేది మీకు తెలుసు కాబట్టి, సో వాట్ యూ కెన్ డూ, యూ ఫైండ్ ద సొల్యూషన్ యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. సో ఫైండ్ ద సొల్యూషన్ యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. సొల్యూషన్ యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. ఓకే, అండ్ మర్చిపోకుండా కామెంట్ చేయండి అమ్మా మీ సొల్యూషన్స్ని. Comment the solution. So my dear amigos, I want you to comment your solutions. మీరు ఈ సెషన్ చూడడం అయిపోయాక ఎంత వచ్చింది ఈ సొల్యూషన్, ఎగ్జాంపుల్ నెంబర్ 1కి మీ సొల్యూషన్ ఎంత వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వన్ చూడండి, వచ్చే సొల్యూషన్ని మనం ఈజ్ కన్సిస్టెంట్ అన్న. కన్సిస్టెంట్ అంటే ఏమి ఉండాలి? ఎయిదర్ 0 సొల్యూషన్స్ అయినా ఉండాలి, లేదా సార్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అయినా ఉండాలి. వీటిని మనం గ్రాఫికల్గా రీప్రజెంట్ చేయాలి, వెరిఫై కూడా చేయాలి. సో వెరిఫికేషన్ అనేది మీరే చేస్తారు. ఓకే, ఇది వెరిఫికేషన్ అనేది హోంవర్క్ మీకు. యూ హ్యావ్ టు డూ దిస్ బై గ్రాఫికల్. అండ్ దీనికి మీరు ఏది వస్తుంది అనేది నాకు వెరిఫైడా కాదా అనేది మీరు నాకు చెప్పండి. బట్ సార్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫస్ట్ పార్ట్ ఐ విల్ హెల్ప్ యూ. వాట్ వీ హ్యావ్ 3x ప్లస్ 4y ఈక్వల్ టు 2 అంటే a1 ఈక్వల్ టు 3, b1 ఈక్వల్ టు 4, c1 ఈక్వల్ టు -2. ఇట్ సైడ్ పంపించేస్తే -2 నాకు. c1 ఈక్వల్ టు -2. సేమ్ 6x ప్లస్ 8y ఈక్వల్ టు 4. సో సేమ్ అదే విధంగా సార్ a1 ఈక్వల్ టు 6, సారీ ఇక్కడ a2 కదా, we have a2 ఈక్వల్ టు 6, b2 ఈక్వల్ టు 8 and c2 ఈక్వల్ టు -4. సో వాట్ ఈస్ ద కండిషన్ హియర్? సార్ a1 బై a2 హౌ మచ్ ఐఎమ్ గెటింగ్? 3/6, దట్ ఈస్ 1/2. Next one, b1 by b2, how much I am getting? b1 by b2, 4/8, that is again 1/2. Next, c1 by c2, enthamma? -2 divided by -4, that is also equal to 1/2. So now what are we going to get? మనకి అసలు ఏమొస్తుందమ్మా ఇక్కడ? సో సార్ హియర్ we have a1 by, చూడండి వాల్యూస్ ఎంత వస్తూ ఉన్నాయి మనకి ఇప్పుడు. a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2, దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు c1 బై c2. దేర్ ఫోర్ వీ హ్యావ్ కోఇన్సిడెంట్ లైన్స్. ఏమున్నాయమ్మా మనకు? కోఇన్సిడెంట్ లైన్స్. అండ్ వీ హ్యావ్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. యూ కెన్ డ్రా ది గ్రాఫ్ ఒకసారి మీరు ట్రై చేయండి అమ్మా. యూ కెన్ ట్రై ఇట్ దిస్ వన్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రాఫ్. ఒకసారి మీరు గ్రాఫ్తో ట్రై చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అట్ ఎనీ కాస్ట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్, దట్స్ ఫర్ షూర్, వచ్చేస్తుంది. ఓకే, నో వరీస్. రావడం మాత్రం పక్కా వస్తుందమ్మా, గ్యారంటీగా వచ్చేస్తుంది. చెక్ చేసుకోండి కావాలంటే. నెక్స్ట్ వన్, సార్ చెక్ వెదర్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ నాట్. వెరిఫై. సార్ గ్రాఫికల్ మెథడ్ ఎక్కడైతే మీరు గ్రాఫ్ వెరిఫికేషన్ ఉందో
homework ఇది verification part will be homework. You guys need to do this. Next one, ఏమి ఇచ్చారు మనకు ఈక్వేషన్స్ 2x minus 3y equal to 5 అంటే a1 equal to 2, b1 equal to minus 3, c1 equal to minus 5. Same 4x minus 6y equal to 15 అంటే సార్ సేమ్ a1 ఈక్వల్ a2 కదా ఇది సారీ a2 ఈక్వల్ టు 4, b2 ఈక్వల్ టు మైనస్ 6, c2 ఈక్వల్ టు మైనస్ 15. జాగ్రత్తగా చూడండి, ఈ వాల్యూ మైనస్ 15 వచ్చింది. సో నౌ లెట్ us ట్రై టు ఐడెంటిఫై. సార్ a1 బై a2 ఎంత? a1 బై a2, సో దిస్ ఈజ్ 2 బై 4 అంటే 1 బై 2. b1 బై b2 ఎంత? minus 3 by minus 6, that is also 1 by 2. Now let me try to identify c1 by c2 and minus 5 divided by minus 15. Unfortunately this is 1 by 3. So here what are we going to get, my dear amigos? So we are getting that a1 by a2 equal to b1 by b2 is not equal to c1 by c2. So which solution we have? No solutions. ఎందుకంటే సార్ ఇది జీరో సొల్యూషన్స్, ఇది ప్యారలల్ లైన్స్ వస్తాయి మనకి ఇక్కడ, ప్యారలల్ లైన్స్, అండ్ వీ హ్యావ్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్, ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇవి కన్సిస్టెంట్ ఉండవు. Are these consistent? No, because we have infinite, no, zero solutions. Zero solution అంటే నాన్న కన్సిస్టెంట్ అనేది అవ్వవు. దిస్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. యూ హ్యావ్ టు చెక్ దిస్. కావాలంటే మీరు గ్రాఫ్ డ్రా చేయండి, యూ విల్ బి గెటింగ్ ది ప్యారలల్ లైన్ గ్రాఫ్. ఇందాక మీకు ఎగ్జాంపుల్లో చూపించినట్టుగానే దీనికి మీకు ప్యారలల్ లైన్ గ్రాఫ్ వస్తుంది. కావాలంటే మీరు ఒకసారి దీన్ని ట్రై చేయవచ్చు. యూ కెన్ ట్రై దిస్ వన్స్. నెక్స్ట్ వన్ చూడండి, ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్ ఈస్ 32 meters. సాల్వ్ చేద్దాం. లెట్ ద లెంత్ బి, లెంత్ ఏమో ఎంత అనుకుందాం నాన్న మనం, x మీటర్స్ అనుకుందాం. సేమ్ టు సేమ్ బ్రెడ్త్ బి y మీటర్స్ అనుకుందాం. ఏమన్నారు? పెరిమీటర్ అన్నారు నాన్న. సో పెరిమీటర్ p ఈజ్ ఈక్వల్ టు 2 into l plus b, దట్ విల్ బి హౌ మచ్? 32. అంటే జాగ్రత్తగా చూడండి ఇక్కడ సార్, l plus b వీఆర్ గెటింగ్ ఇట్ యాజ్ 16 అంటే x plus y we are getting it as 16. This is our equation number 1. ఓకే, ఇది మన యొక్క ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? వాట్ ఈజ్ మై సెకండ్ ఈక్వేషన్? చూడండి, ఇఫ్ ద లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 meters. సో లెంత్ వచ్చేసరికి మనం 2 meters ఇంక్రీజ్ చేసాం కాబట్టి x plus 2 meters. అండ్ బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1 meter. బ్రెడ్త్ మనం b కదా, సో బీని మనం ఏం చేసాం? 1 meter డిక్రీజ్ చేసామన్నాడు. అంటే సార్ ఇది y minus 1 meter. సో స్టిల్ ఏమన్నారు? ద ఏరియా ఆఫ్ ది ప్లాట్ రిమైన్స్ సేమ్. ఏరియా, సో ఏరియా ఎంతమ్మా? ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ సార్. సో ఇనిషియల్ ఏరియా ఎంత నాన్న? ఇనిషియల్ ఏరియా వచ్చేసరికి ఫస్ట్ ఏరియా వచ్చేసరికి ఎంత అవుతుంది? ఇక్కడ ఏరియా వచ్చేసరికి సార్ x ఇంటూ వై. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏరియా వచ్చేసరికి సార్ x ఇంటూ వై, అండ్ హియర్ ఏరియా విల్ బి x ప్లస్ 2 ఇంటూ వై మైనస్ 1. సో మల్టిప్లై చేద్దాం. xy ఈజ్ ఈక్వల్ టు సార్ x ఇంటూ వై, xy మైనస్ x ప్లస్ 2y మైనస్ 2. సో ఇప్పుడు ఈ xy రెండు క్యాన్సిల్ అయిపోతాయమ్మా. దిస్ xy అండ్ దిస్ xy ఆర్ ఎలిమినేటెడ్. సో వీఆర్ లెఫ్ట్ విత్, అన్నిటిని మనం ఇటు సైడ్ పంపించేసుకుంటే వాట్ ఆర్ వీఆర్ లెఫ్ట్ విత్? వీ హ్యావ్ సార్ x మైనస్ 2y ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఓకే, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 2. సో దీన్ని మనం కొంచెం సరిగ్గా రాసుకుందాం నాన్న. లెట్ మీ రైట్ దిస్ వన్ ప్రాపర్లీ. దీన్ని మనం కొంచెం ప్రాపర్గా రాసుకుందాం. మరి ఒకసారి ప్రాపర్గా చూసుకుంటే x plus y minus 16 equal to 0, 1. So try to draw the graph, plot the graphs and get the solution. అంతే, లెంత్ అండ్ బ్రెడ్త్ కావాలి. సో సొల్యూషన్స్ ఏమొస్తాయమ్మా మనకి ఇక్కడ? ప్లాట్ ది గ్రాఫ్ అండ్ గెట్ ద సొల్యూషన్. ఇక్కడ మనకు మిగిలింది ఏముంది? అదే కదా కావాల్సింది. సో సింపుల్గా మీరు రాసేయండి.
ప్లాట్ ది గ్రాఫ్ అంటే నేను రాస్తా ఉన్నానన్నా మీరు గ్రాఫ్లు డ్రా చేయాలి అండ్ గెట్ ద సొల్యూషన్. గ్రాఫ్లు మీరు డ్రా చేయాలమ్మా, గ్రాఫ్లు మీరు డ్రా చేయాలి, మర్చిపోవద్దు. యూ హ్యావ్ టు డ్రా ద గ్రాఫ్. దీనికి గ్రాఫ్లు మీరు డ్రా చేయాలి. సార్ ఏదో ప్లాట్ ద గ్రాఫ్ అండ్ గెట్ ద సొల్యూషన్ అని రాస్తారు కదా అని ఎగ్జామ్ హాల్లో కూడా నేను మీ టీచర్కి ప్లాట్ ద గ్రాఫ్ అండ్ గెట్ ద సొల్యూషన్ అని రాశారనుకోండి, మీ టీచర్ వస్తారు ఇక క్లాస్ టీచర్కి వచ్చి ఏరా రే నన్నే గ్రాఫ్ డ్రా చేయమంటావా అని మళ్ళీ వేరే లెవెల్లో వేసుకుంటారు మిమ్మల్ని. అవసరమా మనకి ఇవన్నీ? అందుకని చెప్పేసి అంటా ఉన్నాను, మీరే డ్రా చేయాలి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కంపేర్ చేసి మనం చెప్పాలన్నమాట నాన్న. వీ హ్యావ్ టు టెల్ బై కంపేరింగ్ దిస్. జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ దానికి రాస్తా ఉన్నాను నేను. యూ కెన్ ట్రై ద రిమైనింగ్ టు యాజ్ ఏ హోంవర్క్. ఈ రెండు మీ యొక్క హోంవర్క్స్ లాగా కన్సిడర్ చేయండి మిత్రులారా, హోంవర్క్. సో ఇప్పుడు చూద్దాం, లెట్ మీ టెల్ యూ ద సీక్రెట్. హోంవర్క్ లాగా మీరు కన్సిడర్ చేస్తారే. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఏమున్నది సార్? 5x minus 4y plus 8 equal to 0. So how much I am getting here? a1 equal to 5, 6 అనుకునేరు మళ్ళీ మీరు. లాస్ట్ క్లాస్లో కూడా ఇదే అయింది. a1 equal to 5, b1 equal to -4, c1 equal to 8. మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ ఏంట్రా? 7x. So what is my second equation? We have 7x plus 6y minus 9 equal to 0. అనగా సార్ a2 equal to 7, b2 equal to 6, c2 equal to -9. ఇది. సో నౌ లెట్ us try to understand this. జాగ్రత్తగా చూడండి, a1 by a2 ఎంత? సార్ a1 by a2 5/7, b1 by b2 -4/6, c1 by c2 -8/9. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, హియర్ a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2. ఏముందమ్మా సార్? a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2. సో వాట్ డూ వీ హ్యావ్? బేసికల్గా ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. ఫస్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి మనకు. ఇలాంటప్పుడు ఏమవుతుంది? వన్ సొల్యూషన్ వస్తుంది మనకు. వన్ సొల్యూషన్ ఆర్ యూనిక్ సొల్యూషన్ అంటాం మనం వీటిని. వన్ సొల్యూషన్ ఆర్ యూనిక్ సొల్యూషన్. మరి సిస్టమ్ ఏమవుతుందన్న? కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో కన్సిస్టెంట్ వస్తాయి అంటే సొల్యూషన్ వస్తుంది కదా, మినిమం వన్ సొల్యూషన్ ఉండాలి. సో వీఆర్ గెటింగ్ ద మినిమం వన్ సొల్యూషన్, దేర్ ఫోర్ దీస్ ఆర్ కన్సిస్టెంట్. ఓకే, కన్సిస్టెంట్ అవుతాయి నాన్న, మినిమం ఒకటి సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఇవి కన్సిస్టెంట్ అనేవి అవుతాయి. నౌ లెట్ us see. చూడండి, ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటి? సబ్స్టిట్యూషన్ మెథడ్. సార్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏమీ లేదు, ఒక వేరియబుల్ ప్లేస్లో ఇంకొక వేరియబుల్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్తో చెప్దామని చెప్పేసి నేను మిమ్మల్ని డైరెక్ట్గా ఎగ్జాంపుల్ తీసుకోవాలని జాగ్రత్తగా చూడండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏమీ లేదబ్బా. ఇగో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు మనకు చూడండి, 2x minus y equal to 5 ఉంది. సో ఇక్కడ నుంచి మనం హౌ కెన్ ఐ రైట్? ఐ కెన్ రైట్ సార్ y equal to 2x ప్లస్ 5 కాస్త ఇటు వస్తే -5. y ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2x minus 5. సెకండ్ ఈక్వేషన్ ఏంటమ్మా నా దగ్గర ఉన్నది? వాట్ ఈజ్ మై సెకండ్ ఈక్వేషన్ హియర్? సార్ 3x ప్లస్ 2y ఈక్వల్ టు 11. సో y వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇదే సబ్స్టిట్యూషన్ మెథడ్. 3x ప్లస్ 2 ఇంటూ y వాల్యూ ఎంత? 2x minus 5 ఈక్వల్ టు 11. ఎంత వస్తుంది వాల్యూ? సార్ 3x ప్లస్ 2 ఇంటూ 2 4x minus 2 ఇంటూ 5 10. That will be equal to 11. So 3 plus 4 7x is equal to 10 plus 11, that is 21. So ఇక్కడ మనకు x వాల్యూ ఎంత వస్తుందమ్మా? x వాల్యూ is equal to 21/7 which is 3. సరే x వాల్యూ 3 వచ్చింది, మరి x వాల్యూ 3 వచ్చినప్పుడు y వాల్యూ ఏం చేయాలి? y ఊరుకుంటుందా? We have y equal to 2x minus 5. So 2 into 3 minus 5, that is 6 minus 5. So y వాల్యూ 1 వచ్చింది. సో ఫైనల్గా ఏం రాస్తాం? దేర్ ఫోర్ ద సొల్యూషన్ ఈజ్ x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 1. అంతే. చూడండి, సబ్స్టిట్యూషన్ మెథడ్ మీన్స్ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్. చూడండి, ఇందులో మనం y వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం నాన్న. వీ హ్యావ్ సబ్స్టిట్యూటెడ్ ద వాల్యూ ఆఫ్ y హియర్.
దీన్నే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాము. సబ్స్టిట్యూషన్ చేస్తూ ఉన్నాము కాబట్టి ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకేనా? ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. మరి చూడండి, ఎలిమినేషన్ మెథడ్ మీన్స్ ఇందులో ఒక వేరియబుల్ని మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేస్తాం. సార్ హౌ డు వి వెరిఫై, హౌ డు వి ఎలిమినేట్ అంటే ఏదో ఒక వేరియబుల్ ఫస్ట్ స్టెప్ ఏంటి, మేక్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎనీ వేరియబుల్ ఈక్వల్ ఇన్ బోత్ ద ఈక్వేషన్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి అమ్మ మనకి ఇందులో అంటే మేక్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎనీ వేరియబుల్ ఈక్వల్ ఇన్ బోత్ లీనియర్ ఈక్వేషన్స్. ఈ రెండిట్లో ఏదో ఒక వేరియబుల్ కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేస్తాం. దెన్ సెకండ్ స్టెప్ ఏముంది, యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్. అంతే, యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ బోత్ లీనియర్ ఈక్వేషన్స్. అయిపోయింది. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఇదే ఉంది కదా సార్, చూడండి, ఒక కోఎఫిషియంట్కి చేయాలి కాబట్టి, ఈక్వల్ చేయాలి కాబట్టి నేను ఎక్స్ కోఎఫిషియంట్ యొక్క వేరియబుల్స్ అంటే ఎక్స్ వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్ ఈక్వల్ చేయాలి అనుకుంటున్నాను. సో ఎక్స్ ఇక్కడ చూడండి అమ్మా. సో సెకండ్ ఈక్వేషన్లో 2 ఉన్నది కాబట్టి సార్ ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తాను. ఫస్ట్ ఈక్వేషన్లో 3 ఉన్నది కాబట్టి ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తాను. చూడండి, మల్టిప్లై చేస్తే ఏమొచ్చిందమ్మా నాకు ఇప్పుడు, సార్ 6x ప్లస్ 4y ఈక్వల్ టు 22 మల్టిప్లైడ్ విత్ 3. సో చూడండి ఇప్పుడు 6x ప్లస్ 9y ఈక్వల్ టు 12. ఇప్పుడు చూడండి అమ్మా, రెండు వేరియబుల్స్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ రెండు ఈక్వల్ అయిపోయాయి ఇక్కడ. సో నా వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ అన్నారు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాం, నేను ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాను నాన్న. నౌ ఐ విల్ డూ ద సబ్ట్రాక్షన్ హియర్. చూడండి, 6x మైనస్ 6x 0, 4 మైనస్ 9 ఎంతమ్మా, మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 22 మైనస్ 12 విచ్ ఈజ్ 10. సో y ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ నాన్న, మైనస్ ఆఫ్ 10/5 అంటే సార్ y ఈక్వల్ టు -2 వచ్చింది. y ఈక్వల్ టు -2 వచ్చాక ఏం చేస్తాం మనం, లెట్ us సబ్స్టిట్యూట్ ఇన్ ద ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి యాక్చువల్గా సార్, ఈక్వేషన్ 1 వచ్చేసరికి 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 11. సో 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ y వాల్యూ ఎంత, -2, దట్ విల్ బి ఈక్వల్ టు 11. సో 3x ఈక్వల్ టు 11 ప్లస్ 4 విచ్ ఈజ్ 15. సో x ఈక్వల్ టు ఎంతమ్మా, 15/3 అంటే 5 సార్. ఫైనల్గా రాస్తాం, దేర్ ఫోర్ ద సొల్యూషన్ ఈజ్ x ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు -2. అయిపోయింది. ఇగో ఇదే నాన్న సొల్యూషన్. ఇది ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ అంటే మనం ఇలా ఎలిమినేట్ చేస్తాము. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే డైరెక్ట్గా ఒక వేరియబుల్ని ఇంకొక వేరియబుల్ ఫామ్లో రాసుకొని ఎక్స్ వై వాల్యూస్ అనేవి మనం సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతూ ఉన్నది. దట్ ఈస్ ద సబ్స్టిట్యూషన్ మెథడ్. నౌ ఐ హోప్ యూ గాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలిమినేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్స్. డిఫరెన్స్ అయితే మీకు తెలిసింది కదా ఇప్పుడు. సో ఇక మొదలు పెట్టేద్దాం మరి క్వశ్చన్స్. లెట్ us try to solve some questions on this. చూడండి సార్, రుబీనా went to a bank to withdraw rupees 2000. Okay, she asked the cashier to give 50 rupees and 100 rupees notes only. She got 25 notes in all. So can you tell me how many notes of each 50 and 100 she received? చూడండి, సో లెట్ ఫస్ట్ ఏం చెప్దాం, లెట్ రూపీస్ 50 నోట్స్ బి ఎక్స్ అనుకుందాం. అండ్ ఇక్కడ అదేవిధంగా రూపీస్ 100 నోట్స్ వచ్చేసరికి మనం ఏమనుకుందాం, వై అనుకుందాం. సో టోటల్ ఎన్ని నోట్స్ వచ్చాయంటే మనకు 25 నోట్స్ వచ్చాయంటమ్మా. సో రుబీనా ఉంది కదా, సో టోటల్ 25 నోట్స్ కాబట్టి సార్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 25, ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ ఏంటి సార్, టోటల్గా తనకు అందులో జాగ్రత్తగా చూడండి, హౌ మెనీ 50 నోట్స్ అండ్ హౌ మెనీ 100 నోట్స్ అన్నారు. సో హౌ మెనీ 50 నోట్స్, హౌ మెనీ 100 నోట్స్ అంటే చూడండి అన్న. సో 50 నోట్స్ వచ్చేసరికి 50 ఇంటూ ఎక్స్ ప్లస్ 100 ఇంటూ వై. సో టోటల్ అమౌంట్ దేనికి ఈక్వల్ అవ్వాలి, 2000కి ఈక్వల్ అవ్వాలి సార్. ఇది ఇంపార్టెంట్. సో 50 ఇంటూ ఎక్స్ నోట్స్ ప్లస్ 100 ఇంటూ వై నోట్స్, దట్ విల్ బి ఈక్వల్ టు 2000 రూపీస్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి సార్, 50 కామన్ తీసుకోండి ఇక్కడ. హౌ మచ్ ఐఎమ్ గెటింగ్, ఎక్స్ ప్లస్ 2y, దట్ విల్ బి ఈక్వల్ టు సార్ 5 4s అంటే ఇది ఎంత అవుతుందన్నా 40 అవుతుంది. ఓకే, 5 4s 20, 2 zeros 2000. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఐ హ్యావ్ మై 2 ఈక్వేషన్స్.
So what I am going to do from here, I can write x equal to, sir, 25 minus y. Direct గా చూడండి, x equal to 25 minus y. అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అబ్బా. సబ్స్టిట్యూట్ హియర్, x ఈక్వల్ టు ఎంత, 25 minus y ప్లస్ 2y ఈక్వల్ టు 40. సో ఇక్కడ ఎంత వస్తుంది అన్న, y ఈజ్ ఈక్వల్ టు 40 minus 25 which is 15. y ఈక్వల్ టు 15 వచ్చింది. y ఈక్వల్ టు 15 అన్నప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది అన్న, x ఈక్వల్ టు, sir, 25 minus 15 which is 10. So x equal to 10. Therefore final solution em ravali, therefore x equal to ala rayakudadamma, therefore number of rupees 50 notes any x kada, so 10, and number of rupees 100 notes, 100 రూపీ నోట్స్ ఎన్ని వచ్చాయి మనకు, 15. టోటల్ చూడండి, x ప్లస్ వై ఈక్వల్ టు 25 కాబట్టి 25 నోట్స్ టోటల్. సో 50 ఇంటూ వెరిఫికేషన్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు నాన్న. వెరిఫికేషన్ చేద్దాం మీ అందరి కోసం, నేను చిన్నగా వెరిఫికేషన్ చేస్తాను చూడండి. సో వెరిఫికేషన్ ఎంత వచ్చింది సార్, x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 15. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, x ప్లస్ వై దట్ వి ఈక్వల్ టు 10 ప్లస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 25. అంటే equation 1 is verified. Equation 1 is verified. Next one, second equation చూడండి. Sir, 50 into x కదా, 50 into x plus 100 into y. సో ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి, 50 into x అంటే సార్ 50 into 10 plus 100 into 15. సో how much I am getting, 50 into 10 వచ్చేసరికి 500 plus 100 into 15 అంటే 1500 sir, that will be equal to 2000. So equation 2 is also verified. రెండు వెరిఫై అయిపోయాయి కదా, hence our solution is verified. Hence our solution is verified. అయిపోయింది, సొల్యూషన్ని మనం వెరిఫై చేసేసాం చూడండి, కరెక్టే వచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ కరెక్ట్ సొల్యూషన్. ప్రాబ్లం ఏమి లేదు, వెరిఫికేషన్ చేసాం, కరెక్ట్గా వచ్చింది సార్, దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ సొల్యూషన్. వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్, వచ్చేసింది సొల్యూషన్ అని మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్, ఎగ్జాంపుల్ 9. ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ 3 marks were added for every correct answer. ప్రతి ఒక్క కరెక్ట్ ఆన్సర్కి 3 marks యాడ్ అవుతాయి. అండ్ 1 mark was deducted for every wrong answer. ఓకే, ప్రతి ఒక్క దానికి 1 mark డిడక్ట్ చేస్తారు మనకు రాంగ్ ఆన్సర్కి. మధు స్కోర్డ్ 40 marks ఇన్ దిస్ ఎగ్జామ్. సో చూడండి, లెట్ నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ని మనం ఏమనుకుందాం సార్, కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి x అనుకుందాం, రాంగ్ ఆన్సర్స్ వచ్చేసరికి y అనుకోండి. నెంబర్ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ వచ్చేసరికి y అనుకుందాం. సో మన మధుకి 40 marks వచ్చాయంటమ్మా, అంటే కరెక్ట్ ఎన్ని నాన్న, కరెక్ట్కి 3 marks మైనస్ సబ్ట్రాక్ట్ చేయాలి కదా ఎన్ని సార్, రాంగ్కి వచ్చేసరికి 1 mark, 3x minus y టోటల్ వచ్చేసరికి 40. దిస్ ఈజ్ మై ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ ఈక్వేషన్ చూడండి, హ్యాడ్ 4 marks been awarded for each correct answer and 2 deducted for each incorrect answer, మధు వుడ్ హ్యావ్ స్కోర్డ్ 50 marks. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్కి 4 ఇచ్చి నెగిటివ్ ఆన్సర్స్కి -2 చేస్తేనేమో మధుకి 50 marks వచ్చేవంట. సో సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది సార్, కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని నాన్న 4 మార్కులు, రాంగ్ ఆన్సర్కి ఏమో నాన్న 2 marks -2y, దట్ విల్ బి ఈక్వల్ టు 50. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఓకే, నౌ లెట్ us try to observe. దిస్ ఈజ్ మై ఈక్వేషన్ నెంబర్ 2. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు నాన్న, ఇఫ్ ఐ టేక్ 2 కామన్ హియర్, సో ఇఫ్ ఐ టేక్ 2 కామన్ మై డియర్ అమిగోస్, ఇట్ విల్ బికమ్ ఇది 2x minus y, దిస్ విల్ బి ఈక్వల్ టు 25. ఓకే, అండ్ మై ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, 3x minus y ఈక్వల్ టు 40. సో రెండింటిని మనం ఇప్పుడు ఏం చేద్దాం, లెట్ us సబ్ట్రాక్ట్ దీస్ 2. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తూ ఉన్నాను, నేను రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తూ ఉన్నాను. సార్ 2x minus 3x వచ్చేసరికి -x, ఇది +y 0, -y +y, 25 minus 40 will be -15. సో వాట్ ఆర్ వి గోయింగ్ టు గెట్, జాగ్రత్తగా చూడండి, x ఈక్వల్ టు 15 వస్తాయి,
సార్ x ఈక్వల్ టు 15 అయినప్పుడు y వాల్యూ ఏమవుతుందన్నా? లెట్ us see this. ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకోండి. We have 3x minus y is equal to 40. So y is equal to, from here I can write 3x minus 40. So జాగ్రత్తగా చూడండి, 3 into 15 minus 40. So 45 minus 40, that will be 5. So మనల్ని ఏమడిగినారు? Find the how many questions were there in the test. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు అన్న. ఫస్ట్ వన్ చూడండి. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని అవుతాయి? కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి x దట్ విల్ బి ఈక్వల్ టు 15. రాంగ్ ఆన్సర్స్ y దట్ విల్ బి ఈక్వల్ టు 5. మరి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే కరెక్ట్ ప్లస్ రాంగే కదా. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ విల్ బి ఈక్వల్ టు x ప్లస్ y విచ్ ఈస్ 20. టోటల్గా 20 క్వశ్చన్లు ఉన్నాయని మీనింగ్. అంతే. చూడండి కరెక్ట్ ఆన్సర్ చూడండి, ఇదేనా చాలా కావాల్సింది మనకు. దిస్ ఈజ్ వాట్ గివెన్ టు అస్, దిస్ ఈజ్ వాట్ ఆస్క్డ్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని? రాంగ్ ఆన్సర్ వి, కరెక్ట్ ఆన్సర్ వి. ఇంకోటి చూడండి బ్రాకెట్లో ఇచ్చారు, మధు హ్యాడ్ అటెంప్టెడ్ ఆల్ ద క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు కాబట్టి మనం అనుకోవడానికి ఏం లేదు, సార్ ఏమైనా వదిలేశాడు అనే ఛాన్సే లేదు. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమవుతాయి అప్పుడు? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కరెక్ట్ ప్లస్ రాంగ్. సో కరెక్ట్ ప్లస్ రాంగ్ అంటే x ప్లస్ y విచ్ ఈస్ ఈక్వల్ టు 20. దట్ ఈస్ వాట్ ఐ హావ్ రిటన్ హియర్. నెక్స్ట్ వన్, ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే లీనియర్ లేవు కొన్ని, లీనియర్ లేటి వాటిని మనం లీనియర్లోకి కన్వర్ట్ చేసి సాల్వ్ చేస్తాం. అంటే అక్కడ స్పేస్ లేదు, మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో అక్కడ లీనియర్ లేవు కానీ మనం లీనియర్గా కన్వర్ట్ చేసుకుంటాం. ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, సార్ 2/x ప్లస్ 3/y ఈజ్ ఈక్వల్ టు సమ్ 4. దిస్ ఈజ్ నాట్ లీనియర్. ఇంకొకటి 5/x మైనస్ 3/y ఈజ్ ఈక్వల్ టు 2. దీస్ 2 ఈక్వేషన్స్ ఆర్ నాట్ లీనియర్ బట్ వీ హ్యావ్ టు కన్వర్ట్. ఎలా సార్? ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం మనం అంటే జాగ్రత్తగా చూడండి. లెట్ 1/x ఈక్వల్ టు u అనుకుంటాం, 1/y ఈజ్ ఈక్వల్ టు v అనుకుంటాం. అలాంటప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ఏమవుతాయి చూడండి. సార్ 2u ప్లస్ 3v ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ 5u మైనస్ 3v ఈజ్ ఈక్వల్ టు 2. సో నౌ దీస్ ఆర్ ది లీనియర్ ఈక్వేషన్స్. ఇవి లీనియర్ ఈక్వేషన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్ u అండ్ v. u అండ్ vలో ఇవి లీనియర్ వేరియబుల్స్ అవుతాయి. మరి ఇక్కడ నుంచి u అండ్ v వాల్యూస్ వస్తాయి కదా మనకు. ఆఫ్టర్ ఫైండింగ్ u అండ్ v వాల్యూస్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ హియర్. సో ఇక్కడ ఏమవుతుందన్న, we are getting that x equal to, from here we can write x equal to 1/u, y equal to 1/v. సో వచ్చిన వాల్యూస్ని మనం ఇలా కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వనా? చూడండి మరి. సార్ ఓకే, దీన్ని చూడండి ఎలా రాసుకుందాం. ఇక్కడ లెట్ 1/x ఈక్వల్ టు u, 1/y ఈక్వల్ టు v. సో హౌ మచ్ వీఆర్ గెటింగ్ హియర్? సార్ ఇది 2v ప్లస్ 3u ఈజ్ ఈక్వల్ టు 13 and 5v minus 4u is equal to minus 2. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం రా సార్? వీ హ్యావ్ టు మేక్ ద కోఎఫిషియెంట్స్ ఈక్వల్. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయండి. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తే లెట్ us మల్టిప్లై దిస్ విత్ 5 అండ్ లెట్ us మల్టిప్లై దిస్ విత్ 2. ఐఎమ్ ఎలిమినేటింగ్ v. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కొంచెం దీన్ని v అనుకున్నాను, ఉల్టా రాశాను కదా. సో ఇక్కడే మార్చేద్దాం మనం. లెట్ us టేక్ దిస్ వన్ యాజ్ v, let us take this one as u. సరిపోయింది. ఇప్పుడు చూడండి సార్, దిస్ విల్ బికమ్ 10v ప్లస్ 15u is equal to 65. నెక్స్ట్ వన్ 10v మైనస్ 8u is equal to minus 4. సో వెరీ సింపుల్. నౌ లెట్ us సబ్ట్రాక్ట్ దీస్ టూ. సబ్ట్రాక్ట్ చేద్దాం. సార్ 10 మైనస్ 10 0, 15 ప్లస్ 8 23, u is equal to 65 plus 4 69. So u is equal to 69 divided by 23. Okay, 69 divided by 23. ఇది మనకు వచ్చిన ఆన్సర్. సో అదే విధంగా మనం ఏం చేద్దాం సార్? v వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఒక ఈక్వేషన్ చూడండి. టు ఫైండ్ v, నౌ వీ హ్యావ్ 2v ప్లస్ 3u ఈజ్ ఈక్వల్ టు 13. సో 2v ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 13 మైనస్ 3u. So you can say it 13 minus 3 into what is the value of u here? 69 divided by 23.
సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఎల్సిఎం తీసుకోండి. సార్ 13 into 2 ఎంత నాన్న? 260. 260 ప్లస్ 13 3 is 39, 299 మైనస్ 3 9s are 27, 3 6 are 18 ప్లస్ 2 20 డివైడెడ్ బై 23. సో ఎంత వస్తుందన్న? 290 అంటే సార్ ఇక్కడ మనకు 202 సారీ 292 డివైడెడ్ బై 23. సో దీని ఎంత వస్తుంది? 23 1s క్యాన్సిల్ అవుతుంది ఇదేమన్నా? 23 1s 23, 6 అంటే 62 విల్ నాట్ బి క్యాన్సిల్. సో 292 బై 23 నాన్న. ఇది 2v వాల్యూ. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2v. మరి v వాల్యూ ఎంత అవుతుంది సార్? v వాల్యూ వీఆర్ గెట్టింగ్ ఇట్ యాజ్ 2 1s 2 4s 8 2 6 12, 146 డివైడెడ్ బై 23. ఇగో ఇది v వాల్యూ. సో సార్ మనకు v అండ్ u వాల్యూస్ వచ్చాయి. సో యూ గాట్ u ఈజ్ ఈక్వల్ టు 69 డివైడెడ్ బై 23, దట్ విల్ బి ఈక్వల్ టు 1 బై y, అంతే కదా? 1 బై y ఈజ్ ఈక్వల్ టు 69 డివైడెడ్ బై 23. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? 23 డివైడెడ్ బై 69. నెక్స్ట్ వన్, v ఈజ్ ఈక్వల్ టు 146 డివైడెడ్ బై 23 అంటే సార్ 1 బై x ఈక్వల్ టు 146 డివైడెడ్ బై 23, x ఈక్వల్ టు 23 డివైడెడ్ బై 146. ఇగో ఇవి సొల్యూషన్స్ అమ్మా. ఒకసారి చెక్ చేసుకోండి, ఏమైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంటే మేబీ తొందరలో చేశాను కాబట్టి మైనస్లు ప్లస్ అటు ఇటు అయినా కూడా ప్రాసెస్ అయితే ఇదే. ఓకే, ఏమైనా మిస్టేక్లో కొన్ని క్యాలిక్యులేషన్స్ మిస్టేక్స్ ఏమైనా మీకు అనిపిస్తే కానీ చెప్పండి. బట్ ప్రాసెస్ ఈజ్ సేమ్ నాన్న. దిస్ ఈజ్ ద ప్రాసెస్ యూ హ్యావ్ టు ఫాలో. మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి, అప్పుడే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఒకసారి ఇటు చూడండి నాన్న. కవిత ఏమనుకుంటుంది ఇక్కడ? థాట్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ 2 more rooms in her house. She inquired about labor and time estimates. She came to know that 6 men and 8 women could finish this work in 14 days. So work done by men వచ్చేసరికి x అనుకోండి నాన్న. వర్క్ డన్ బై మెన్ వచ్చేసరికి x అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం? సేమ్ ఇదే విధంగా వర్క్ డన్ బై 1 man ఇన్ 1 day వచ్చేసరికి ఎంత అవుతుంది? ఇది ఒక రోజులో ఒక మనిషి చేసే పని ఎంత అవుతుందమ్మా? 1 by x. సేమ్ అదే విధంగా వర్క్ డన్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు y. సో మళ్ళీ వర్క్ డన్ బై ఉమెన్ ఇన్ 1 day. సో ఒక ఫీమేల్ అంటే ఒక ఉమెన్ ఎంత వర్క్ చేయగలదు ఒక రోజులో అంటే 1 by y. సో వాట్ ఈస్ గివెన్ టు అస్? చూడండి, వాట్ ఈస్ గివెన్ టు అస్? 6 men and 8 women could finish the work in 14 days అంట. సో అంటే సార్ ఇది దిస్ ఈజ్ వెరీ ఈజీ నాన్న. 6 men and 8 women, ఓకే, 14 daysలో మనం వర్క్ కంప్లీట్ చేయవచ్చు. సార్ హౌ కెన్ ఐ సాల్వ్ దిస్? 6 men అంటే 6 by x ప్లస్ 8 women అంటే సార్ ఇది 8 by y ఈజ్ ఈక్వల్ టు 1 by 14 days. నెక్స్ట్ 1 by 14th వరకు కంప్లీట్ అవుద్ది 1 dayలో. నెక్స్ట్ వెన్ షీ ఇంక్వైర్డ్ ఎల్స్వేర్ 8 men and 12 women అన్న. ఈసారి ఎంత సార్? 8 by x ప్లస్ 12 by y దట్ విల్ బి ఈక్వల్ టు 1 by 10. ఇది 1 by 10th ఆఫ్ వర్క్ అవుతుంది. ఫైండ్ అవుట్ హౌ మచ్ టైమ్ వుడ్ టేక్ టు ఫినిష్ ద వర్క్ ఇఫ్ 1 man and 1 woman వర్క్ డన్. సో 1 man and 1 woman అడిగారు నాన్న. సో ఇక్కడ ఏం చేస్తాం మనం? సేమ్ టు సేమ్. సో ప్రాసెస్ చెప్తాను మీకు. లెట్ 1 by x ఈక్వల్ టు u అండ్ 1 by y ఈజ్ ఈక్వల్ టు v. సో ఫస్ట్ ఏమవుతుంది మనకి ఇక్కడ? 6u ప్లస్ 8v ఈజ్ ఈక్వల్ టు 1 by 14. ఓకే, సేమ్ అదే విధంగా 8u ప్లస్ 12v దట్ విల్ బి ఈక్వల్ టు హౌ మచ్? 1 by 10. ఒకసారి ట్రై చేయండి అమ్మా. ఐ వాంట్ యూ టు ట్రై దిస్ క్వశ్చన్. ఇది పాజ్ చేసి మీరు ఒక్క నిమిషం ట్రై చేస్తూ ఉండండి. ఐ విల్ గ్రాబ్ సమ్ వాటర్ ఫర్ యూ గైస్, సారీ ఫర్ మీ. నేను కొంచెం వాటర్ తాగి వస్తాను, ఈ లోపు మీరు ఇది ట్రై చేస్తూ ఉండండి. ఐ వాంట్ ఎవ్రీబడి టు ట్రై దిస్ వన్స్. ఒకసారి మీరు ఇది ట్రై చేయండి అమ్మా.
ఐ విల్ గివ్ యూ అరౌండ్ 1 minute ఆఫ్ టైమ్ టు ట్రై దిస్ క్వశ్చన్. ఒకసారి మీరు ట్రై చేస్తే నేను ఈలోపు వాటర్ తీసుకొని వచ్చేస్తాను. ఫస్ట్ ట్రై చేయండి మరి ఒకసారి ఏ విధంగా వస్తుందో చూద్దాం సొల్యూషన్. 6u + 8v = 1/14. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి ఏంటి సార్ సొల్యూషన్, వాట్ ఆర్ వి గోయింగ్ టు గెట్ అనేది. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. చేసి నాకు ఎంత వస్తుంది, వాట్ ఈస్ ద సొల్యూషన్, వాట్ ఈస్ వాట్ అనేది యూ హ్యావ్ టు టెల్ ఇట్ టు మీ ఓన్లీ. మీరే నాకు చెప్పాలి. ఓకే, సో లెట్ us try to identify this. తొందరగా మై డియర్ amigos, try this everybody. I want everyone to try this question for me. ట్రై చేయండి జాగ్రత్తగా. దెర్ ఈజ్ నథింగ్ టు వరీ. ఎస్, సో ఇప్పుడు దీన్ని మీరు ట్రై చేయండి అన్న సాల్వ్ చేయడానికి. ఎలా వస్తుంది సార్, వాట్ ఈస్ ద ఈక్వేషన్, వాట్ ఈస్ ద ఈక్వేషన్? ప్రాబ్లం ఏమీ లేదు, ఎల్సిఎం తీసుకుందామా. చూడండి ఎంత వస్తుంది సార్ ఇక్కడ, హౌ మచ్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ అవుట్. చూడండి అన్న, ఇందులో మనం 2 కామన్గా ఉన్నాయి సార్. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇఫ్ ఐ టేక్ 2 కామన్ హియర్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ సార్? హౌ కెన్ ఐ రైట్ దిస్? 14 6 ఎంత వస్తుందమ్మా సార్? 60 ప్లస్ ఎంత వస్తుంది, 24 అంటే 84 u ప్లస్ 14 8 80 ప్లస్ 32 112 v దట్ విల్ బి ఈక్వల్ టు 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. నెక్స్ట్ వన్ ఇక్కడ 80u ప్లస్ 120v ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇది నాన్న కండిషన్. సో ఇంతే మరి, ఈ రెండింటిని మనం సాల్వ్ చేయగలమా? ఎస్, వీ ఆర్ ఏబుల్ టు సాల్వ్ దీస్ టూ. యూ కెన్ సాల్వ్ ఆరామ్సే. సాల్వ్ దిస్, కంటిన్యూ చేయండి దీన్ని. సాల్వ్ దిస్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద సొల్యూషన్. ఇంకేమున్నది, రెండింటిని సాల్వ్ చేస్తే సొల్యూషన్ వస్తుందని, అంతే. వెరీ ఈజీ థింగ్. సాల్వ్ దిస్, ఫైండ్ వాల్యూస్ ఆఫ్ యూ అండ్ వి. ఇక్కడ ఫైండ్ యూ అండ్ వి చేస్తాం మనం. సో దెన్ ఏమవుతుందన్న, x ఈక్వల్ టు 1/u, y ఈక్వల్ టు 1/v. చాలామంది ఏం చేస్తారంటే, ఇక మనం ఏదో యూ అండ్ వి ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్టు ఇక్కడ దాకా చేసి వదిలేస్తాం మనం. బట్ ఇది కూడా రాయాలి నాన్న, దిస్ ఈజ్ మ్యాండేటరీ టు రైట్. x ఈక్వల్ టు 1/u, y ఈక్వల్ టు 1/v వాల్యూస్ కావాలి మనకు. సో ఐ వాంట్ యూ టు ట్రై దిస్ టిల్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎ మ్యాన్ ట్రావెల్స్ 370 kilometers పార్ట్లీ బై ట్రైన్ అండ్ బై కార్. సో ఒక మనిషి 370 kilometersలో కొంత దూరం కార్లోను కొంత దూరం ట్రైన్లోను వెళ్తాడంటమ్మా. If he covers 250 kilometers by train and the rest by car, so time equal to ఎంత నాన్న? So time equal to sir distance by speed. ఓకే, సో మనం ఇప్పుడు ఏమనుకుందాం ఇక్కడ, let the speed of the train is x kilometers per hour. Let the speed of train equal to x kilometers per hour, x kmph. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ కార్ వచ్చేసరికి మీరు y kmph అనుకోండి, y kilometers per hour అనుకోండి. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా, స్పీడ్ ఆఫ్ ట్రైన్, స్పీడ్ ఆఫ్ కార్ వచ్చింది మనకు. సో ఫస్ట్ టైం టేకెన్ బై టు ట్రావెల్ కార్. ట్రైన్ ఎంతనన్నా, ట్రైన్ ఫస్ట్ టైం ట్రైన్లో వెళ్తున్నాడు, T1 రాసుకుంటున్నాను నేను. సార్ ట్రైన్తో వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం ట్రైన్ T1లో వెళ్తున్నప్పుడు ఎంత అయింది సార్? 250 kilometers ట్రావెల్ చేశాడు, డివైడెడ్ బై స్పీడ్ వచ్చేసరికి x. రిమైనింగ్ డిస్టెన్స్ కార్లో ఉంటుంది కాబట్టి సార్ కార్లో T1 చేస్తే టోటల్ వచ్చేసరికి 370 సార్. 360 అంటే రిమైనింగ్ ఎంతనైనా 120. టోటల్ 370 కాబట్టి రిమైనింగ్ 120 కార్లో వెళ్ళాడు. సో టోటల్ ట్రైన్ T1 ప్లస్ కార్ T1 ఎంత అయిందమ్మా వీడికి టైము? సరే ట్రైన్ T1 ప్లస్ కార్ T2. చూడండి స్పెల్లింగ్ రాంగ్ రాసానా సార్? ట్రైన్ T1 ప్లస్ కార్ T1 వచ్చేసరికి 4 hours అయిందంట టోటల్గా. అంటే
250 by x ప్లస్ 120 by y ఈజ్ ఈక్వల్ టు 4 hours నాన్న. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. కీప్ దిస్ యాజ్ యువర్ ఈక్వేషన్ నెంబర్ 1. నౌ వాట్ వుడ్ బి మై ఈక్వేషన్ నెంబర్ 2? సార్ ఈక్వేషన్ నెంబర్ 2 ఎలా ఉంటుంది చూడండి. అయితే ఏం చేశాడు ఇప్పుడు మనోడు, నెక్స్ట్ సారి వచ్చేసరికి 130 kilometers ఏమో ట్రైన్లో ట్రావెల్ చేశాడు. సో టైం T2, ట్రైన్ T2 నాన్న. ట్రైన్ T2 వచ్చేసరికి ఎంత, 130 kilometers వచ్చేసరికి ట్రైన్లో. మరి రిమైనింగ్ కిలోమీటర్స్ ఎన్ని ఉంటాయి నాన్న, కార్ T2 వచ్చేసరికి రిమైనింగ్ ఎంత సార్, 370 కాబట్టి 130 పోతే 240 ఉంటుంది. సో రిమైనింగ్ 240 వచ్చేసరికి మనోడు కార్లో వెళ్ళాడు. సో టోటల్ ఈసారి ఎంత అయిందంట, 18 minutes మోర్, అంటే 4 hours 18 minutes అయింది. సో T1 ప్లస్ చూడండి, ట్రైన్ T2 ప్లస్ కార్ T2 ఎంత, 4 hours 18 minutes. మనం అవర్స్లో ఎలా రాస్తాము నాన్న, 18/60 అంటే ఎంత అవుతుంది, 3/10 సార్, 3/10 hours. సో టోటల్ ఎంత ఇప్పుడు ఇది సార్, దిస్ విల్ బికమ్ 130 by x ప్లస్ 240 by y, దట్ విల్ బి ఈక్వల్ టు 10 into 4 40 plus 3 43/10 ఇది అయింది. సో దిస్ ఈజ్ మై ఈక్వేషన్ నెంబర్ 2. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ నౌ, చూడండి ఏమనుకుంటాను నేను, మనందరికీ తెలిసిందే, లెట్ 1/x ఈక్వల్ టు u, 1/y ఈక్వల్ టు v. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుందన్న, 250 కదరా, సారీ 250u ప్లస్ 120v, దట్ విల్ బి ఈక్వల్ టు 4. సెకండ్ ఈక్వేషన్ చూడండి సార్, 130u ప్లస్ 240 కదా, నెక్స్ట్ 240v, దట్ విల్ బి ఈక్వల్ టు 43/10. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ నౌ ఐ విల్ మల్టిప్లై దిస్ ఫస్ట్ ఈక్వేషన్ విత్ 2. ఎంత వచ్చింది మల్టిప్లై చేసుకుంటే ఈ వాల్యూ నాకు సార్, ఇది 500u ప్లస్ 240v ఈక్వల్ టు 8. సో నౌ లెట్ మీ సబ్ట్రాక్ట్ దీస్ టూ, రెండింటిని నేను సబ్ట్రాక్ట్ చేస్తూ ఉన్నాను. సో సార్ ఇది ఐఎమ్ గెటింగ్ ఇట్ యాజ్ అరౌండ్ -270 370 చూడు, 370 ప్లస్ 34 అంతే, 370u ప్లస్ 0, దట్ విల్ బి ఈక్వల్ టు 43/10 minus 8. So how much am I getting here, minus of 370u, that will be equal to 43 minus 80 divided by 10. So minus of 370u, that can be written as, ఇది ఎంత నాన్న, minus of 37 divided by 10. Sir minus minus cancel. So మళ్ళీ ఎంత వస్తుందన్న ఇది, this value I am getting it as 10u is equal to 1/10, అంటే u is equal to 1/100 వస్తుంది. So when I am getting u is equal to 1/100, ఫస్ట్ ఈక్వేషన్లో చూడండి, 250u ప్లస్ 120v is equal to 4. సో మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను, 250 divided by 100 plus 120v, that will be equal to 4. So how much we are getting here? Sir 0 cancel అయిపోయింది, 5 5s 5 2s plus 120v, that will be equal to 4. So 120v is equal to 4 minus 5/2, that is 8 minus 5/2, that is 3/2. So v is equal to, అంటే 3 1s 3 4s కదా, so 40v is equal to 1/2. So that implies v is equal to 1/80. v వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 1/80. But we know kada sir, as 1/x equal to u, that implies x equal to 1/u, that is 100 kmph. ఇది ట్రైన్ స్పీడ్. నెక్స్ట్ 1/v is equal to 1/y is equal to v. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది, y is equal to 1/v, that is 80 kmph. సో what are you going to get here? స్పీడ్ ఆఫ్ కార్ ఎంత అవుతుందన్న, స్పీడ్ ఆఫ్ ట్రైన్ వచ్చేసరికి 100 kmph. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ కార్ వచ్చేసరికి 80 kmph. ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది.
This is what we need to find. Read the question properly. Find the speed of the train and the of the car. Find the speed of the train and the of the car అన్నారు. సో స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ వచ్చేసరికి x అనుకున్నాం కాబట్టి 100, స్పీడ్ ఆఫ్ ది కార్ వచ్చేసరికి y అనుకున్నాం కాబట్టి 80. దిస్ ఈజ్ వాట్ వీ గాట్. సో లెట్ us ట్రై టు సాల్వ్ వన్ మోర్ క్వశ్చన్. చూడండి ఇప్పుడు ఇలాంటివి వస్తాయి. ఏమనుకుంటాం, హింట్స్ ఇస్తాను నాన్న మీకు ఈజీగా. సార్ లెట్ 1/x - 1 is equal to u and 1/y - 2 is equal to v. So what are we going to get from here then? ఇందులో నుంచి ఏమొస్తాయి ఇంకా సార్ 5u plus v is equal to 2, 6u minus 3v is equal to 1. So let us multiply this with 3 then. 3తో మల్టిప్లై చేస్తున్నా నేను. 15u plus 3v is equal to 6. Let me add these two, my dear amigos. Add చేస్తా ఉన్నాను. 15 plus 6, 21u is equal to 7. u is equal to 7/21, that is 1/3. మరి అలాంటప్పుడు v is equal to 2 minus 5u, that is 2 minus 5/3, 6 minus 5/3 అంటే 1/3. Okay, so v is equal to, so that implies u is equal to 1 upon x minus 1, that equal to 1/3. So how can I write the x minus 1 equal to 3? So x equal to 3 plus 1, that is 4. Done with first one, first part. Second part, v sir, v is equal to 1 by entara y minus 2 kada, y minus 2, that is equal to 1/3. So y minus 2 equal to 3, y is equal to 2 plus 3, that will be equal to 5. So x value 4, y value 5. ఇంతే. ఏది ఉన్నా సరే, కింద ఏదున్నా రెండిట్లోని ఏదున్నా 1/x 1/a ఫార్మాట్లు ఉన్నా చూడండి. సెకండ్ వన్ చూడండి కావాలంటే, ఇది చూడండి, సపరేట్ చేసి రాసుకోవాలమ్మా. ఇలాంటివి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు రైట్ ఇట్ సపరేట్లీ. ఎలా రాసుకుంటారు సార్ దీన్ని? x divided by x by y, xy, y divided by xy, that will be equal to 2. Same here, x divided by xy minus y divided by xy, that will be equal to 6. So first equation what I am going to get here, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, 1/y plus 1/x equal to 2. Then 1/y minus 1/x equal to 6. So ఇంకేముంది, let same to same drama, 1/y equal to v and 1/x equal to u. So what are you going to get? First equation, sir, v plus u is equal to 2. Second equation, v minus u equal to 6. Add these two. Addition I am doing. Sir, so you can get 2v is equal to 8. So v is equal to 8/2, that is 4. Next, ఇందులో చూడండి. So we know that v minus u is equal to 6. So u is equal to v minus 6, that is 4 minus 6, that will be written as minus 2, that is u. u వాల్యూ ఎంత, -2 వచ్చింది. సో జాగ్రత్తగా చూడండి, u వాల్యూ -2 వచ్చింది. సో ఎంత నాన్న, 1/y is equal to v. That implies y is equal to 1/v, that is 1/4. Same to same, 1/x equal to u, that implies x equal to 1/u, that can be written as minus of 1/2. చూసారా ఎంత ఈజీగా అయిపోతున్నాయి ఈ క్వశ్చన్స్. కాకపోతే ఇవే ఇంపార్టెంట్ మీకు. ఇవే మనకు స్టెప్ బై స్టెప్ రాసి మనకు ఎగ్జామ్స్లో వస్తాయి, బోర్డ్ ఎగ్జామ్స్లో వచ్చే ఇవే క్వశ్చన్స్. అందుకని ఇంపార్టెంట్ మరీ చెప్తా ఉన్నాను, బల్ల కొద్ది మరీ చెప్పొచ్చు, దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కావాలంటే. సేమ్ సార్, ఏమున్నది, లెట్ 1/√x ఈక్వల్ టు, కింద రాద్దామా, లెట్ మీ రైట్ ఇట్ డౌన్. సో 1/√x equal to u, let 1/√y is equal to v. అంటే సార్ ఈ వాల్యూస్ ఏమవుతాయమ్మా, x equal to 1/u² అవుతుంది, అలాంటప్పుడు y is equal to 1/v² అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. సో ఫ్రమ్ హియర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ ఫస్ట్ వన్, ఇక్కడ నుంచి ఎంత వస్తుంది మనకు, 2u plus 3v is equal to 2. సెకండ్ దీంట్లో నుంచి ఎంత వస్తుంది మనకు, 4u minus 4u minus 3v is equal to -1 వచ్చింది. సో నా ఫస్ట్ ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తున్నాను అన్న విత్ 2. ఫస్ట్ ఈక్వేషన్ ఇది 9 కదా, మై అపాలజీస్, దిస్ ఈజ్ 9v. సో ఫస్ట్ ఈక్వేషన్ని నేను 2తో మల్టిప్లై చేస్తూ ఉన్నాను. ఐఎమ్ మల్టిప్లైయింగ్ ద ఈక్వేషన్ విత్ 2. సో ఏమొస్తుంది చూడండి,
సార్ 4u ప్లస్ 6v ఈక్వల్ టు 4. సెకండ్ వన్ ఎంత ఉంది మనకు 4u మైనస్ 9v ఈక్వల్ టు -1. సో నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, సబ్ట్రాక్ట్ దీస్ టూ. 16 plus 9, 15v is equal to 4 plus 1, 5. v is equal to 5 by 15, that is 1 by 3. మరి సేమ్ టు సేమ్ ఇక్కడ v ఈక్వల్ టు 1 by 3 వచ్చినప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏముందిరా సార్, 2u is equal to 3 into v అంటే 1 by 3, that is equal to 2. సో 2u plus 1 is equal to 2. 2u is equal to 2 minus 1, that is 1. So u can be written as 1 by 2. సో u ఈక్వల్ టు 1 by 2 అయితే జాగ్రత్తగా చూడండి అమ్మా, we know that x equal to ఎంతరా, సారీ u కదా, వెయిట్. సో ఫ్రమ్ హియర్ we are getting that y equal to how much, 1 by v square, that is 9. మరి ఇక్కడ నుంచి x equal to 1 by u square, that is 4. These are the values of x and y. డన్. ఇది మీరు రాయాలి, డీటెయిల్గా రాయాలి. నేనేదో ఫ్లోలో వెళ్ళిపోతా ఉన్నా, దడమని కోడితే అన్ని క్వశ్చన్స్ అయిపోతూ ఉన్నాయి. బట్ చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ అమ్మా ఇవన్నీ. దీస్ ఆర్ వెరీ వెరీ ఈజీ క్వశ్చన్స్ అండ్ విచ్ ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు యూ టు స్కోర్ బెటర్ మార్క్స్. 100 మార్క్స్ కావాలి మ్యాథ్స్లో. ఏపీ వాళ్ళు, నేనేనా ఏపీ స్టూడెంట్వి కదా నువ్వు, నీతోనే చెప్తున్నాను. 100 మార్క్స్ కావాలి కదా నీకు. ఇగో నువ్వు తెలంగాణ స్టూడెంట్వే కదా, యు ఆర్ ఫ్రమ్ టీఎస్ బోర్డే కదా నీది. టీఎస్ బోర్డులో నీకు 10 by 10 రావాలి కదా మ్యాథ్స్లో. ఫాలో దిస్, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. చూడండి సేమ్ సార్ ఇక్కడ, సేమ్ యాజ్ ది సెకండ్ క్వశ్చన్. ఇందాక డివైడ్ చేసామే, చూడండి. డివైడ్ దిస్ 6x డివైడెడ్ బై 6 అలానే ఉంచేసి xyతో డివైడ్ చేయండి, ప్లస్ 3y డివైడెడ్ బై xy, దట్ విల్ బి ఈక్వల్ టు 6. సో యూ ఆర్ గెటింగ్ హియర్ 6 by y ప్లస్ 3 by x ఈక్వల్ టు 6. సేమ్ ఇక్కడ ఎంత వస్తుంది మళ్ళీ, 2x by xy plus 4y by xy, that will be equal to 5 మిగిలిపోతుంది. అంటే సార్ 2 by y is equal to 4, సారీ ఈక్వల్ టు ఎందుకు వచ్చి 4 by x ఈక్వల్ టు 5. సో ఏమనుకున్నాం మనం ఇక్కడ, లెట్ 1 by x ఈక్వల్ టు u, 1 by y ఈక్వల్ టు v. సో వాట్ ఆర్ మై ఈక్వేషన్స్, 6v plus 3u is equal to 6. Second one, 2v plus 4u is equal to 5. Solve and get the values. Solve and get the values. Try చేయండి. Try this question. Try చేయాలి మీరు. Okay, next one. So ఈ పీడిఎఫ్లన్నీ మై డియర్ అమిగోస్, I will be sharing all these class notes in our Telegram group. మర్చిపోకుండా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్స్లో పెట్టండి. డౌట్స్ ఏమీ లేవు సార్, ఆల్ క్లియర్ అనుకున్న వాళ్ళు మన సెషన్ ఒక లైక్ చేసేసి మీ టీమ్ అమిగోస్ అంటే మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేసేయండి. అలాగే మన టీంలో ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యి కొత్త వాళ్ళు మన సెషన్ని చూస్తుంటే కనుక మర్చిపోకుండా లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మై డియర్ అమిగోస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ దిస్ లవ్లీ సెషన్. We'll see you again with one more interesting session. So until that time, keep learning, keep practicing and keep smiling like me and take care of yourself. So take care everybody. Bye bye. See you soon.